స్టార్ ఫౌండేషన్ వేదిక ద్వారా నన్ను ఈ జూమ్ సెషన్కి ఈ సెషన్ ద్వారా అంటే ఈ వేదిక ద్వారా నా యొక్క జ్ఞానాన్ని పంచుకునే అవకాశం ఇచ్చినటువంటి మీకు నా కృతజ్ఞతలు. మరి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలను మనం చేసుకోవడానికి మనకంటూ ఒక అర్హతను కలగజేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ మాస్టర్స్. మరి పత్రిజీతో మన ప్రయాణం, ధ్యానంతో మన ప్రయాణం, పత్రిజీతో ప్రయాణం అంటేనే ధ్యానంతో ప్రయాణం. ఎందుకంటే పత్రిజీ అంటేనే ధ్యానం, ధ్యానం అంటేనే పత్రిజీ. కనుక ప్రతి ఒక్కళ్ళ జీవితంలో కూడా ధ్యానం కంటే ముందు ఒక జీవితం ఉంటుంది, ధ్యానం తర్వాత ఒక జీవితం ఉంటుంది కదా. ధ్యానం కంటే ముందు జీవితం ఎలా ఉంటుందంటే మనం ఉంటాం ఇక్కడ, కానీ మనం ఎవరో మనకు తెలియదు. ఏదో వెళ్తూ లేస్తాము, పొద్దున లేస్తాము, మన పనులు మనం చేసుకుంటాము, ఉద్యోగాలు చేసుకుంటుంటాము, తింటుంటాము, తిరుగుతుంటాము, అన్నీ చేస్తాం. కానీ అక్కడ మనం అనేది ఏంటో మనకు తెలియనటువంటి పరిస్థితిలో మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చామో మనం ఎవరో మనకు తెలుస్తుంది, మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది, మనం ఎందుకు వచ్చామో ఇక్కడికి తెలుస్తుంది, మన పని ఏంటో ఇక్కడ తెలుస్తుంది. తెలిసిన తర్వాత చేసే ప్రయాణము దట్ ఈస్ వెరీ డిఫరెంట్ గా ఉంటుంది అన్నమాట. సో ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ మనం తెలుసుకున్నప్పుడు అసలు మన ఎంత అద్భుతంగా ఒక గొంగళి పురుగు జీవితం ఎలా ఉండేది, సీతాకొక చిలుక జీవితంలోకి మనము ధ్యానం తర్వాత సీతాకొక చిలుక జీవితం, ధ్యానం కంటే ముందు మనది గొంగళి పురుగు లాంటి జీవితం అన్నమాట. అది బానే ఉంది. ఈ జీవితం లేకుండా ఆ జీవితం ఉండదు, ఆ జీవితం లేకుండా ఈ జీవితానికి మీనింగ్ ఉండదు అన్నమాట. సో ఈ రెండింటికి మధ్యలో మనం ఎంతటి అద్భుతమైన పరివర్తన చెందామో తెలుసుకోవడమే మరి ధ్యానంతో నా ప్రయాణం. నా పేరు వాణి అండి. మేడం చెప్పారు, నేను 2004లో ధ్యానంలోకి రావడం జరిగింది. అప్పటి నుంచి అద్భుతమైన మలుపులు అన్నమాట. ఎవ్రీడే ఒక గొప్ప అవకాశం లాగా సాగుతూ ఉంది లైఫ్ అనేది. అదేంటో నేను చెప్తాను. మరి ప్రతి ఒక్క మనిషిలో కూడా మనం అందరం ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామనేది ఫస్ట్ తెలుసుకుందామండి. అసలు ఎక్కడున్నాం, ఇక్కడ పుట్టక ముందు ఎక్కడున్నాము, ఇక్కడికి ఎందుకు వచ్చాము, ఇక్కడ ఏం చేయాలి, ఇది ఫస్ట్ తెలుసుకుందాం. ఓకే, మనమందరం కూడా నక్షత్ర లోక వాసులం. ఇందులో ఎవరికైనా డౌట్ ఉందా? ఓకే, ఎవరికి ఏమి డౌట్ ఉండని అవసరం లేదు. ఎందుకంటే పుట్టగానే ఫలానా నక్షత్రంలో పుట్టాము అని చెప్పి మనకంటే ఒక నక్షత్రం కేటాయించబడుతుంది కదా. పుష్యమి నక్షత్రము, పునర్వసు నక్షత్రము, పూర్వభాద్రను, లేకపోతే అశ్విని నక్షత్రం, రోహిణి, అసలు ఉన్న 27 నక్షత్రాలలో మనకు ఒక నక్షత్రం అనేది కేటాయించబడుతుంది. సరే, దానికి కొన్ని పాదాలు అవి దట్ ఈస్ డిఫరెంట్. సో మనమే కాదు, నాట్ ఓన్లీ ఇన్ భారతదేశం, ప్రపంచంలో ఎక్కడనైనా సరే ఎవరైనా పుట్టినా వాళ్ళకంటూ ఒక స్టార్ అనేది కేటాయించబడుతుంది. ఇది మనం లిండా గుడ్మ్యాన్ గారి యొక్క స్టార్ సైన్స్ అనే బుక్ చదివితే తెలుస్తుంది అనమాట. ప్రతి ఒక్కళ్ళకు కూడా ఒక స్టార్ ఉంటుంది పుట్టగానే. సో ఈ స్టార్ అనేది ఏంటి, ఎందుకు వచ్చింది మనకు అంటే, ఈ మనం ఏవైతే 27 నక్షత్రాలు ఉన్నాయో వాటికి కొన్ని పాదాల చొప్పున ఉన్నాయో, ఈ 27 నక్షత్రాలకు ఒక్కొక్క నక్షత్రానికి కొన్ని కోట్ల లోకాలు ఉంటాయన్నమాట. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క లోకం ఉంటుంది. పుష్యమి నక్షత్రానికి ఒక లోకం, ఆ లోకానికి కొన్ని సబ్ లోకాలు అన్నమాట. కొన్ని ఇప్పుడు ఒక భారతదేశం ఉంటే దాంట్లో కొన్ని రాష్ట్రాలు ఉన్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో కొన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాలు, ఎట్లయితే డివిజన్స్ లాగా డివైడ్ అయి ఉన్నాయో, ఒక్కొక్క నక్షత్రానికి మన విశ్వంలో కొన్ని లోకాలు ఉంటాయన్నమాట. ఆ లోకాలకు మళ్ళీ డివైడ్ అయ్యి మళ్ళీ కొన్ని లోకాలు. అట్లా మనం ఒక నక్షత్రంలో పుట్టాము అంటే ఆ యొక్క లోకాలలో ఉండే లక్షణాలు మనకు ఉంటాయన్నమాట. చైనాలో పుడితే చూడగానే మనం గుర్తుపడతాం వీళ్ళు చైనా వాళ్ళు అని చెప్పి. భారతదేశంలో పుట్టిన వాళ్ళను భారతదేశం గుర్తుపడతాం. నార్త్ ఇండియాలో పుట్టిన వాళ్ళు, సౌత్ ఇండియాలో పుట్టిన వాళ్ళకే రూపురేఖలలో తేడాలు ఉంటాయి కదా. అలాగే ఒక్కొక్క నక్షత్రంలో పుట్టిన వాళ్లకు ఆ నక్షత్ర లోకానికి సంబంధించిన ఫీచర్స్ ఉంటాయన్నమాట. ఆ నక్షత్ర లోకానికి సంబంధించిన క్వాలిటీస్ ఉంటాయన్నమాట. సో అందుకే మనం పుట్టగానే వెంటనే ఆ గంట సేపట్లోనే జాతకాన్ని రాపిచ్చేస్తే ఆ జాతకాలు రాస్తారు, వీళ్ళు ఇలా ఉంటారు, ఇలాంటి స్వభావంతో ఉంటారు, వీళ్ళు భవిష్యత్తులో ఇవి చేస్తారు, అది ఇదని చెప్పేసి
పుట్టిన 1 అవర్ బుడ్డోడికే 4 పేజీల జాతకాన్ని రాస్తారు కదా! మరి ఎట్లా రాశారు వీళ్ళు? ఏ ప్రాతిపదికన వీళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చారు? ఈ క్వాలిటీస్ అని ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు అంటే, అది మన యొక్క నక్షత్ర లోకపు క్వాలిటీస్ శాస్త్రంలో పెట్టి ఉంటాయన్నమాట. అన్ని నక్షత్రాలకు సంబంధించి. సో, మనకు పూర్వీకులంటే ఇక్కడున్న మన తాత, మన అమ్మమ్మో, నాయనమ్మో లేకపోతే అమ్మో కాదిక్కడ. మన పూర్వీకులంటే మన నక్షత్ర లోకాలలో ఉండేటువంటి మన యాన్సెస్టర్స్ అన్నమాట. వాళ్ళు మన పూర్వీకులు. వాళ్ళ యొక్క జెనెటిక్ కోడ్‌ని మనం పట్టుకొస్తాం. వాళ్ళ యొక్క క్వాలిటీస్‌ని మనం పట్టుకొస్తాం. వాళ్ళ యొక్క రూపురేఖలు తెచ్చుకుంటాం మనం. వాళ్ళ యొక్క లెగసీని మనం క్యారీ చేస్తున్నాం అన్నమాట ఇక్కడ. అంటే చూడండి మన బ్యాక్‌గ్రౌండ్ ఎంత గొప్పదో చూడండి. సో, ఇలా కోటాను కోట్ల నక్షత్ర లోకాలు ఈ మహావిశ్వంలో విరాజిల్లుతున్నాయన్నమాట. అందులో మన భూలోకం అనేది ఒక గ్రహం అది. దట్ ఈస్ నాట్ ఎ నక్షత్రము, నక్షత్ర లోకం కాదు. అదొక గ్రహం. సో, ఈ కోటాను కోట నక్షత్ర లోకాలలో ఒకానొక నక్షత్ర లోకంలో ఒకానొక సబ్ డివిజన్‌కి చెందిన వాళ్ళం అన్నమాట మనం. అందుకోసం మనకు ఆ నక్షత్రం ఇవ్వబడింది. సో, ఇక్కడ ఈ భూమి మీదకి ఎందుకొచ్చామంటే, ఈ భూమి అనేది గ్రహాలు ఇవన్నీ. ఇవన్నీ కూడా మనకు ప్రాక్టికల్స్ చేసుకోవడానికి ప్రయోగశాలలన్నమాట. ఎందుకంటే మనం ఉన్న నక్షత్ర లోకాలలో ఏం కావాలంటే అది అయిపోతది. దానికోసం లేసి ఇప్పుడు ఆకలేస్తుంది ఏమన్నా తినాలి అనిపిస్తే వెళ్లి వండుకొని కూరగాయలు తెచ్చుకొని వండుకోవాల్సిన అవసరం లేదక్కడ. ఆకలేస్తుంది నాకు పంచభక్ష పరమాన్నాలు తినాలనిపిస్తుంది అనగానే కడుపు నిండిపోతది ఆటోమేటిక్‌గా. మనం చేత్తోటి తినాల్సిన అవసరం కూడా లేదు. ఆటోమేటిక్‌గా అయిపోతది. అలాంటి సందర్భంలో ఎన్ని రోజులు బోర్ కొట్టకుండా ఉంటది మనకు కదా! అన్నీ అప్పనంగా అమరుతుంటే బోర్ కొడతది కదా మనకు. ఒక రైతు ఏం చేస్తాడంటే భగవంతుడితోని కొట్లాడతాడనమాట. "ఏమయ్యా దేవుడా నీకు కొంచెం కూడా కనికరం లేదు, పాడు లేదు. ఎప్పుడు చూడు మా మీద పగబట్టే ఉంటావు" అనంగానే భగవంతుడు అంటాడనమాట, "ఏమైందయ్యా నీకు? ఎందుకు ఊరికే నా మీద ఆడిపోసుకుంటావు? ఏం జరిగిందో చెప్పు నా వల్ల నీకేం నష్టం జరిగిందయ్యా?" అంటే, "ఇంకేం జరగాలయ్యా? మేమేమో దుక్కి దున్ని ఎంతో కష్టపడి నానా తంటాలు పడి మేము ఏదో విత్తనాలేసుకొని వాటికి నీళ్లు పెట్టి, అవి పెట్టి, ఇవి పెట్టి ఏదో కష్టపడి వాటిని పెంచుకుంటే తీరా పంట చేతికొచ్చే టైంకి ఈదురుగాలులు తెస్తావు, లేకపోతే ఒకటి తుఫాన్లొస్తున్నాయి, తుఫాన్లు తీసుకొస్తావు, లేకపోతే అకాల వర్షాలు తీసుకొచ్చి ఏదో ఒకటి చేసి మా చేతి దగ్గర కూడు మా నోటి వరకు రాకుండా చేస్తున్నావు. అసలు ఇంత సాడిస్ట్‌వి అనుకోవడం లేదు" అని చెప్పి తెగ బాధపడిపోతాడనమాట. భగవంతుడు ఉండి అన్ని గాలిని, నీటిని, పంచభూతాలని చెప్పు చేతులలో పెట్టుకొని, "ఎందుకయ్యా మమ్మల్ని ఇట్లా సతాయిస్తున్నావు" అని అడుగుతాడనమాట. అప్పుడు భగవంతుడు అంటాడు దేవుడు, "పోనీలే అవేవో నీ చెప్పు చేతులలోనే పెడితే నువ్వే చేసుకో ఏం చేసుకుంటావు" అని అంటాడనమాట. నేను కాస్త రెస్ట్ అన్నా తీసుకుంటా అని చెప్పేసేసి ఇక గుళ్ళోనో పక్కకో తుండు గుట్టేసుకొని దేవుడు పడుకొని ఇక పంచభూతాలను బాబు ఇక మీరు ఇక నుంచి ఆయన ఎట్లా చెప్తే అట్లా వినండి అయ్యా అని చెప్పేసేసి దేవుడు కాస్త రిలాక్స్ అయిపోతాడనమాట. అయిపోతే ఇంకా రైతుకు చాలా సంతోషం అయితది. అబ్బా! ఇంత ఈజీగా ఇచ్చేసాడేంటి నాకు పవర్స్ అనుకోని ఓకే అని చెప్పేసేసి ఇంకా గింజలు చల్లుతాడనమాట. గింజలన్నీ దుక్కి దున్ని పొలంలో గింజలన్నీ చల్లిన తర్వాత ఆహ్, అంత మొత్తం ఎవ్రీథింగ్ మొలకలొస్తాయి. వచ్చి ఇక కొంచెం పెరుగుతున్న టైంలో చెప్తాడనమాట సూర్యుడిని. మొత్తం పంచభూతాలను అన్నిటిని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడు. "నేను చెప్పినప్పుడే రావాలి మీరు. నేను చెప్పకుండా ఎవ్వరు ఇక్కడికి రావద్దు" అని చెప్పేసేసి ఇంకా గాలిని ఎట్లుండాలి, సూర్యుడు ఎట్లుండాలి, నీరెట్లా పారాలి ఇవన్నీ ఆహ్, ఆహ్, ఇట్లా జల్లంగానే వెంటనే నీటిని పార్పిచ్చేసాడు. ఎప్పుడో వచ్చే వర్షం కోసం నేనెందుకు ఎదురు చూడాలి? కమాన్ వాటర్ వచ్చేసేసి మంచిగా చెట్లకు పారు అది ఇదని వాళ్ళకి అందరికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాడనమాట. నీటి ఆహ్, హ్మ్, నీటి వరుణ దేవుడికి, తర్వాత పవనుడికి అందరికి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తాడనమాట. సో, అట్లా మంచిగా పెరిగి, ఏపుగా పెరిగి ఇంకా కంకులతోటి కణ 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 అని మంచిగా ఇట్లా మెరిసిపోతుంటదనమాట. పైరు పచ్చగా. చూసే వాళ్ళకి గూడా కళ్ళు ఇట్లా మంచిగా చెదిరిపోతుంటాయనమాట. ఇంత హెల్తీగా ఎదిగింది అనంటే అప్పుడు రైతు చెప్తాడు. "చూసావా పంచభూతాలను నా చెప్పు చేతలు అలా పెట్టుకొని నేను మెయింటైన్ చేస్తున్నా కాబట్టే నా పైరు ఇంత బాగా పెరిగింది. ఇంక నేను పూత కోసి దానిని కుప్పలు నూర్చానంటే ఇంకసలు ఈ ధాన్యం అంతా ఎక్కడ పెట్టుకోవాలో తెలవనంతటి పరిస్థితి ఉన్నది నాకు" అని చెప్పి ఇంక తన గొప్పలు చెప్పుకుంటాడనమాట. సరే ఇంకా గాలి రాకుండా, గాలి వీచకుండా, ఏమి లేకుండా చక్కగా బెనిగిన పైరును కోత కోద్దామని చెప్పేసి యంత్రాలన్నీ పట్టుకొచ్చి ఇంకా కోత కోర్పిస్తే ఒక్క ధాన్యం గింజ ఉండదు దాంట్లో. కంకులు మాత్రం ఉంటాయి. మంచిగా ఇంతింత కంకులు ఇట్లా కణకణలాడుకుంటూ పచ్చగా పైరు
చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కానీ ధాన్యము అంటే దాంట్లోంచి దిగుబడి ఏం రాదన్నమాట. కాకపోతే దేవుడికి ఇక రైతుకు మళ్ళీ బాధ అనిపించి ఇక పోయి మళ్ళా ఏంది దేవుడా ఇంత మోసం చేస్తావా నన్ను, ఏదో నా పచ్చబుతాల నా చెప్పు చేతలలో పెట్టినట్టే పెట్టి నువ్వు లోపల నుంచి నువ్వు ఇంత అన్యాయం చేస్తావా నన్ను అంటే మళ్ళీ ఏమైందయ్యా బాబు అంటే చూడు ఒక్క గింజ రాలేదు పాడు రాలేదు, ఇదేనా నువ్వు నాకు చేసిన సహాయం అని అంటే అప్పుడు దేవుడు చెప్తాడనమాట, చూడు బాబు విత్తనాలు వెయ్యంగానే నీకు వర్షం పడంగానే నువ్వు నీళ్లు పెట్టేశావు, వరుణుడిని పిలిచావు, వర్షం కురవమన్నావు, అది కాస్త కురిసింది. దాంతో ఆ పైరు వేళ్లను లోపలికి తీసుకొని వెళ్ళాలి కదా, వేళ్ళు భూమి లోపలికి ఎంత బాగా చొచ్చుకొని పోతే వాటర్ కోసం వెతుక్కుంటూ వేళ్ళు లోపలికి వెళ్తాయి. వెళ్ళడం వల్ల మొక్క గట్టితనంగా నిలబడడానికి ఛాన్స్ ఉంటది అక్కడ. అర్థమైందా? నీళ్ళను వెతుక్కుంటూ మొక్క లోపలికి వెళ్తే వేర్ల ద్వారా వేర్లు గట్టి పడతాయి అన్నమాట. దాంతో ఏమైపోతుందంటే మొక్క కూడా స్ట్రాంగ్ గా నిలబడుతుంది. ఆ తర్వాత నువ్వు గాలిని చేసేసావు, గాలిని నీ ఇష్టం ఉన్నట్టు అంటే నువ్వు ఫలానా టైంలో నువ్వు వీచు అంటే అంతే వీచింది. దాంతో మొక్క ఓంగి గాలికి అటు ఇటు కొట్టుకోవడం వల్ల దాని పటుత్వం పెరుగుతుంది. ఆ తర్వాత టైంకి వర్షాలు అవి మొత్తానికి మొక్క అనేది గట్టిగా నిలబడి అది స్ట్రాంగ్ గా ఉంటే కదా మంచి మంచి గింజలను తయారు చేసుకుంటది, దాంట్లో ఉన్న హెల్తీ గింజలు వస్తాయి. నువ్వు ఏం చెయ్యకుండా దానిని అన్ని నీ ఇష్టం ఉన్నట్టు ఆ మొక్కకు అసలు పోరాట పటిమనేదే లేకుండా చేసావు కాబట్టి అది కూడా ఏదో పెడుతున్నాలే అని పెరిగింది తప్ప దానిలోంచి ఈల్డ్ తయారు చేయలేకపోయింది. మరి నేనేం ఉట్టిగా చెయ్యను అవన్నీ పనులు అని చెప్తాడనమాట. అనేసరికి అప్పుడు రైతు కళ్ళు తెచ్చుకుంటా అనమాట. అంటే ఏదైనా మనం ఇంట్లో పిల్లలను కూడా అన్ని అమర్చి పెట్టి బాబు నువ్వేమి కష్టపడక్కర్లేదు, ఎదిగి పెద్దగా అయినాక కూడా నువ్వేం ఉద్యోగం చేయక్కర్లేదు, ఏం చేయక్కర్లేదు, నేను సంపాదించిన సంపాదన తినుకుంటూ అలా ఉండిపో చాలు అంటే మరి లైఫ్ ఎంత నిస్సారంగా ఉంటది కదా కదా. గౌతమ బుద్ధుడు అందుకే కదా బోర్ కొట్టి ఇంట్లోంచి చెప్పకుండా వెళ్ళిపోయాడు. మరి శ్రీరామచంద్రుడు ఎందుకు వెళ్ళిపోయాడు అడవులకు, ఎందుకంటే ఆ రాజరికం అనేది దట్ ఈస్ దాంట్లో ఎదుగుదల ఏం లేదని తెలుసు రాకుమారులకు, అందుకే వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. సో అలాగే మనం కూడా ఈరోజు ఇంత స్ట్రగుల్ అవుతున్నాము అంటే ఆ స్ట్రగుల్ కి తగ్గ ఫలితం మనకు రేపు వస్తుంది. అది ఏమి లేకుండా ఊరికే పొద్దున్న లేస్తాం తినడం పడుకోవడం ఏమైనా కావాలనగానే అలా వచ్చేసేస్తే ఇంకా మనకి అక్కడ ఎదుగుదల అనేది ఏం ఉండదన్నమాట. ఆత్మకు నువ్వు కొన్ని వందల సంవత్సరాల నక్షత్ర లోకాలలో ఉన్నా కానీ మనకి ఏం ఎదుగుదల ఉండదు. కొన్ని రోజులు బాగానే ఉంటది, ఆ తర్వాత ఏం ఉండదు అనమాట. ఓకే, ఇక్కడ ఇండియాలో ఉద్యోగం సద్యోగం చేసుకుంటూ పొద్దున్న లేసి హడావుడిగా పరిగెత్తుతూ అది ఇది చేసి నానా కష్టాలు పడుతున్న వాళ్ళకు జీవితంలో సంతృప్తి వస్తుంది. ఏం లేకుండా అమెరికాకు పోయి ఏం పొద్దున్న నుంచి హైదరాబాద్ తిని పడుకొని అక్కడ గమన కూర్చోండి కిటికీలో చూసుకుంటే అంటే ఒక 2 రోజులకే బోరాడి మేము పోతాం అని చెప్పి వచ్చేస్తారు కదా. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు కూడా స్ట్రగ్లింగ్ లో ఉంటేనే మనం ఎదుగుతాం అన్నమాట, ఇది సూత్రం కదా. సో అలాగే మనం నక్షత్ర లోకాలలో కొన్ని వందల సంవత్సరాలు ఉంటాం అక్కడ, అక్కడ బోర్ కొట్టేస్తుంది మనకు. కొన్ని రోజులకే కొంతకాలానికి బోర్ కొట్టేసి ఏది కావాలంటే అది, నగలు కావాలంటే నగలు వచ్చేస్తాయి, ఇల్లు కావాలంటే పెద్ద ప్యాలెస్ వస్తుంది, తలుచుకున్న మాత్రాన అన్ని వచ్చేస్తుంటే ఈ లైఫ్ కి ఏముందబ్బా వాల్యూ, ఇది కాదు కిందికి వెళ్దాం భూమి మీదకి, అక్కడ మనం అన్ని ఫైటింగ్లు చేసి అక్కడ నుంచి మనం తెచ్చుకుందాము, అప్పుడే దాని మజా ఉంటది కిక్ ఉంటది అనుకొని మనం అందరం కూడా కిందికి దిగి వచ్చినటువంటి నక్షత్ర లోక వాసులం. కొన్ని సాహసాలు చేద్దామని దిగొచ్చాం అనమాట. సో అది రావడంతో మనకంటూ ఒక్కొక్క నక్షత్రం ఇవ్వబడుతుంది. ఆ నక్షత్రం క్వాలిటీస్ ని మనం క్యారీ చేస్తుంటాం ఇక్కడ. అంటే మనం ఇక్కడ ఎందుకు వచ్చాము, కిక్ కోసం వచ్చాము అనమాట, ఆనందం కోసం. కిక్ లో ఉంటే ఆనందం, ఆనందం కోసం వచ్చాము, ఆనందమే మన జీవిత పరమావధి. సో ఆనందం కోసం వచ్చిన మనకు ఇక్కడ వచ్చిన మన సంగతి మర్చిపోతాం, ఎందుకు వచ్చామో మర్చిపోయి ఇక్కడ ఉండే ఛాలెంజెస్ ని మనము మన కష్టాల్లాగా తీసుకుంటాం అనమాట, సమస్యల్లాగా తీసుకొని నానా గందరగోళం క్యావోస్ అంటాయి అనమాట. మనకు అన్ని కూడా గందరగోళంలో పడిపోతాం. అయ్యో దేవుడా ఈ భార్య ఎందుకు వచ్చింది నాకు, అయ్యో దేవుడా ఈ భర్త ఎందుకు వచ్చాడు, ఈ పిల్లలు ఎందుకు వచ్చారని గందరగోళంలో పడిపోయి పెళ్లి చేసినందుకు తల్లిదండ్రులను తిట్టుకుంటూ, చుట్టాలను తిట్టుకుంటూ, ఎవరా సంబంధం చూపించారో వాళ్ళని తిట్టుకుంటూ నానా గందరగోళంలో పడిపోతాం అనమాట. కానీ మనం ఎప్పుడైతే కిందికి దిగొస్తామో నక్షత్ర లోకాల నుంచి, కర్మ సిద్ధాంతం అనే ఒక ప్యాటర్న్ ఉంటుంది అనమాట. ఒక సిద్ధాంతాంతో ఆధారంగా మనము ఇక్కడ సాధించాల్సినటువంటి ఆ అనుభవాల కోసం అక్కడ మనం కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాం. ఆ వాళ్ళు కూడా డిఫరెంట్ నక్షత్ర లోక వాసులు అయి ఉంటారు.
వాళ్ళను మనం అడుక్కుంటాం అనమాట. బాబు నువ్వు నా భార్యలాగా రావయ్యా. బాబు అమ్మ నువ్వు నా భర్తలాగా రామ్మా, నా పిల్లల్లాగా రామ్మా అని చెప్పి అందరిని అడిగి తీసుకొని వాళ్ళందరితోటి ఒక ప్యాటర్న్ ఏర్పరచుకొని తల్లెవరుండాలి, తండ్రెవరుండాలి. మళ్ళీ సేమ్ మన నక్షత్ర లోకాల నుంచి ఉండదు. జనరల్‌గా అన్ని వేరే వేరే నక్షత్రాలలోంచి పట్టుకొచ్చుకుంటాం అనమాట. ఎందుకంటే మళ్ళీ డిఫరెంట్ డిఫరెంట్‌గా ఉంటేనే కదా మనకు దాంట్లో ఇంకాస్త బాగా కదా! ఒక కూరొండామంటే దాంట్లో ఓన్లీ ఉప్పేసి వండుతామా? కారము, పసుపు, నువ్వు ఇంకేదో ఇంకేదో ఇంగువ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ పులుపు, చేదు అన్నీ వేస్తేనే మనకు సంతోషంగుంటది గదా! టేస్టీగుంటది గదా! అలాగే అన్ని నక్షత్ర లోకాల వాసులతోటి మనం కిందికి దిగొస్తామనమాట. ఒప్పందాలు చేసుకొని, అగ్రీమెంట్స్ చేసుకొని, సంతకాలు పెట్టుకొని, మనం ఇలా ఉందాము, ఇలా ఉందాం. ఓకే. నన్ను ఈ జీవితంలో మహా ప్రేమించకు. ప్రేమిస్తే నాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. నువ్వు నన్ను బాగా ఆహ్, స శాడిస్ట్ లాగా నన్ను సతాయిస్తేనే నేనిక్కడ కొంచెం సహనం అనే నా క్వాలిటీని నేను నేర్చుకుంటాను. కాబట్టి నువ్వు బాగా నన్ను సతాయించట అయ్యో! నాకు సతాయించడం రాదు. ప్రాక్టీస్ చెయి. బాగా ప్రాక్టీస్ చేసి, అప్పుడు నన్ను కిందకొచ్చి నువ్వు బాగా సతాయించు. అప్పుడు మనం మంచిగుంటది. అట్లా మనం ఒప్పందాలు చేసుకుంటాం అనమాట. చేసుకొని కిందికి దిగొస్తాం కదా! ఎందుకంటే మనం సినిమాలలో చూస్తాం గదా! ఒక హీరోయిన్ తెగ కష్టాలు పడతది. ఏడుస్తూనే ఉంటది. మొత్తం 2:30 గంటలు ఆమెను చూస్తే మనము ఏడుస్తాం. కానీ బయటకొచ్చిన తర్వాత మాకు మహానటి బిరుదొస్తది. ఎందుకు అంటే ఆమె అంత బాగా పెర్ఫార్మ్ చేస్తదనమాట. సో, ఆ పెర్ఫార్మన్స్ కోసం మనం బాగా ఒక్కొక్కసారి కష్టపెట్టే వాళ్ళని తెచ్చుకుంటాం. ఒక్కొక్కసారి ఓకే. ఈ లైఫ్‌లో మాత్రం కొంచెం స్మూత్‌గానే పోదామబ్బా అని మామూలుగా మనల్ని పెద్దగా కష్టపెట్టనోళ్ళం అలా తెచ్చుకుంటుంటాం అనమాట. అవన్నీ అగ్రీమెంట్‌లు. సోల్ కాంట్రాక్ట్స్ అంటారనమాట. ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్కటి గూడా నా సొంత కవిత్వమో, లేకపోతే నా యొక్క సొంత జ్ఞానం కాదిది. ఇదంతా కూడా నక్షత్ర మిత్రులు అనే ఒక పుస్తకంలోంచి, తర్వాత సోల్ కాంట్రాక్ట్స్ అని చెప్పి ఈ పుస్తకంలో వీటిలలోంచి తీసుకున్నటువంటి సోల్స్ జర్నీ అని పీటర్ రిచెల్ గారు రాసినటువంటి ఇలాంటి పుస్తకాలలోంచి తీసుకున్నటువంటి ఆహ్, కొంత సమాచారాన్ని నా లైఫ్‌లో గూడా నేను ఇంప్లిమెంట్ చేసుకున్న తర్వాత అనుభవ జ్ఞానంలాగా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఏదైనా సబ్జెక్ట్ మనం తెలుసుకుంటే ముందు మనకు తెలుసుకోవాలనమాట. ఇది మన లైఫ్‌లో ఎంతవరకు అప్లికబుల్ అని చూసుకోవాలనమాట. సో, అలా తెలుసుకున్నదే మీతో నేను పంచుకుంటున్నాను. సో, అలాంటి కాంట్రాక్ట్‌లను తీసుకొని మనము ఈ భూమి మీదకొస్తాం. పిల్లల్లాగా కొంతమందిని కాంట్రాక్ట్ తెచ్చుకుంటాము. తల్లిదండ్రుల్లాగా కొంతమందిని కాంట్రాక్ట్, భార్యల్లాగా, భర్తల్లాగా, చుట్టుపక్కల ఇంటి పక్కన నైబర్స్ లాగా గూడా కొంతమందిని కాంట్రాక్ట్ తెచ్చుకుంటాం అనమాట. సో, ప్రతి ఒక్కళ్ళు మన ఎంప్లాయర్ లాగా, మన ఎంప్లాయ్ ఇచ్చిన వాళ్ళలాగా, పని మనుషులు ప్రతి ఒక్కళ్ళు మన జీవితంలో తారసపడే ప్రతి ఒక్క వ్యక్తులు కూడా మనం కాంట్రాక్ట్‌లో తెచ్చుకున్నటువంటి బంధాలే. ఈ సంగతి మనము ఎప్పుడు తెలుస్తుంది? మనకు మామూలుగా ధ్యానంలోకి రాకముందు ఇదంతా ఎందుకొచ్చిందో తలకాయ నొప్పిరా బాబు! నాకే ఎందుకొచ్చినాయి ఇన్ని కష్టాలు అని అనుకుంటాం మనం. ఎప్పుడైతే ధ్యానంలోకొస్తామో, మన యొక్క ఎవ్వరు మనము అని తెలుస్తుందనమాట. నేనెవ్వరు? ఎక్కడి నుంచొచ్చాను? నేను ధ్యానంలోకొచ్చిన తర్వాత ఇమ్మీడియేట్‌గా 'నక్షత్ర మిత్రులు' పుస్తకాన్ని చదివిన తర్వాతనే అర్థమైందనమాట. అసలు మన నా మూలం ఏంటి? నా పర్పస్ ఏంటిది? నేనెందుకొచ్చినా అన్న సంగతి. ఓకే. అంతవరకు మనకసలేంటిదో మన గురించి మనకు తెలియదు. మన గురించి మనకు తెలవకపోతే పక్కోళ్ళ గురించి ఏం తెలుస్తదింకా. కదా! సో, అక్కడ మనం చాలా గందరగోళంలో పడి ఇంకా ఇంకా లేనిపోని కర్మలు తెచ్చుకుంటాం అనమాట. గత జన్మలో ఒక కర్మ సిద్ధాంతం ప్రకారం మనకు ఒక క్వాలిటీని పెంచుకోవాలి. సహనం అనే ఫర్ ఎగ్జాంపుల్ పేషెన్స్ అనే క్వాలిటీ పెంచుకోవాలి. దానికి తగ్గట్టు ఒక అత్తగారిని తెచ్చుకుంటాం. కాంట్రాక్ట్ బతిమిలాడి కాళ్ళు మొక్కి తెచ్చుకుంటాం వాళ్ళను. వచ్చి ప్లీజ్ నన్ను ఈ జన్మలో మాత్రం బాగా సతాయించినట్టు ఉంటేనే నేను సహనం ఎప్పుడు పెంచుకుంటాం మనం. ఎదుటోళ్ళు ఒకటే మనల్ని సతాయిస్తుంటేనే కదా సహనం వస్తది. వాళ్ళు మనం చెప్పిన దానికల్లా తల ఊపితే మనకు సహనం వస్తదా? రాదక్కడ. ఆ క్వాలిటీ బాగా పాలిష్ కావాలంటే అక్కడ దానికి తగ్గట్టు ఉండాలి వాళ్ళు. సో, వాళ్ళని తెచ్చుకుంటాం. తెచ్చుకున్నప్పుడు వాళ్ళు మనల్ని దానికి తగ్గట్టు మన కాంట్రాక్ట్ ప్రకారమే ఉంటది. వాళ్ళ పోర్షన్ ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళతోటి మళ్ళీ మనం కొట్లాడామనుకో, సహనం పెంచుకోవడానికి బదులుగా కొట్లాడామనుకో, ఇంకాస్త ఇదైతది గదా! మళ్ళా ఇంకో జన్మలో కంటిన్యూ చేయాల్సొస్తది మనం. ఎందుకంటే, అర్రే! ఈ జన్మలో మన పోర్షన్ మనం సరిగ్గా జేయలేదు గాబట్టి, మళ్ళీ నెక్స్ట్ జన్మలో కంటిన్యూ జేసుకుందాం. కదా! వాళ్ళ పోర్షన్ వాళ్ళు బానే ప్లే చేస్తున్నారు. మనం పోయి ఏం చేస్తున్నామంటే, మన పోర్షన్‌ని వాళ్ళ పోర్షన్‌లో కలిపేసి మనం గూడా అక్కడ ప్రేక్షకులు కన్‌ఫ్యూజ్ అయిపోతారు గదా! కదా! సో, అట్లా చేసుకుంటున్నామనమాట. ధ్యానంలోకి రాకముందు అట్లనే ఉంటది. అత్తగారు కొట్లాడంగానే కొట్లాడడము,
లేకపోతే భర్త కొట్లాడంగా కొట్లాడు, భార్య కొట్లాడంగా కొట్లాడు. ఇట్లా మన కాంట్రాక్ట్‌కి విరుద్ధంగా అంటే మన ఎదుటి వాళ్ళ పోర్షన్‌లో మనం పోయి తలకాయ దూరుస్తామనమాట. కదా! హ్మ్. విలన్ ఉంటాడు, హీరో ఉంటది, హీరోయిన్ అందరుంటారు. హీరోయిన్ పోయి తన క్యారెక్టర్‌ని విలన్ క్యారెక్టర్‌తోని కలిపి చేస్తే ఎంత గలీజుగుంటది మనకు. అస్సలు కన్‌ఫ్యూజ్ అయిపోతాం గదా! సో, అలా జరుగుతదనమాట. ఎప్పుడు ధ్యానంలోకి రాకముందు మనం ఎవరో మనకు తెలవకపోతే పోయి పక్క వాళ్ళ పోర్షన్‌లల్ల తలకాయ పెడతామనమాట. వాళ్ళు వాళ్ళు సతాయించడానికే వచ్చారు కదా పాపం. వాళ్ళ పోర్షన్ వాళ్ళు చక్కగా చేస్తున్నారు కదా! సూర్యకాంతం పోర్షన్ సూర్యకాంతం చక్కగా చేస్తుంది. మళ్ళీ సావిత్రి పోయి సూర్యకాంతంలాగా అయితే అందరు ఎంత బాధపడతాం గదా! ఛీ! సావిత్రి ఏంటి ఇట్లా చేస్తుందని జెప్పి. సో, అలాగా మన పోర్షన్‌లు మనం అలాగే ఉండాలి. ఉండి మన లోపల ఆ పేషెన్స్ అనే క్వాలిటీని అవన్నీ దైవ లక్షణాలనమాట. వాటిని మనం ఇంబైబ్ చేసుకోవడానికొస్తాం ఇక్కడికి. సో, మనం అది మంచిగా మనం గూడా చాలా బాగా పోషించాలన్నమాట. సో, ఇలాంటి కాంట్రాక్ట్స్ తోటే మనం కిందికి దిగొస్తాము. ఈ కాంట్రాక్ట్స్ మనకు అర్థం కావాలంటే మనం ధ్యానం చేయాలి. ధ్యానంలోకి రాకముందే కాంట్రాక్ట్స్ అర్థం కావు. ఏంటబ్బా! మా ఓనర్ ఇట్లా చేస్తున్నాడు. మా ఆఫీసర్ ఇట్లా చేస్తున్నాడు. దరిద్రుడు అది ఇది అని చెప్పేసేసి ఆఫీసర్ మీద లేనిపోని అన్ని కొలీగ్స్ చెప్పుకుంటే, ఈ కొలీగ్స్ పోయి ఇంకెవరి ద్వారానా ఆఫీసర్‌కి చెప్తే డౌనోద్యోగం ఉడతదనమాట. అలా గాకుండా ఆఫీసర్ అక్కడ ఎందుకున్నాడు అంటే మనమే తెచ్చుకున్నాం అనమాట ఆఫీసర్‌ని అట్లా కావాలని. సో, మనకంత పవర్ ఉంది అన్న సంగతి మనకు తెలుస్తుందనమాట. సో, ఇప్పుడు మనం ఆఫీసర్ కాదు. ఇది వద్దులే ఇంకా అయిపోయింది. నేను నేర్చుకోవాల్సిందంతా నేర్చుకున్నా అన్నప్పుడు, మనం ఒక సంకల్పం మనకు చెప్పారు. చాలు ఇంకా నాకు ఈ ఎక్స్‌పీరియన్స్ చాలు అన్నప్పుడు, ఆ సిట్యుయేషన్ మారిపోతది. ఆ ఆఫీసర్ పోయి ఇంకోడొస్తాడక్కడ. ఎందుకంటే, నేర్చుకున్నా అన్నది సంగతి నీకు తెలవాలన్నమాట అక్కడ. వచ్చింది చాలు నాకు ఈ ఎక్స్‌పీరియన్స్‌లు చాలు అని అనుకున్నప్పుడే, అది కూడా కృతజ్ఞతాపూర్వకంగా అనుకున్నప్పుడే మనకు ఆ సిట్యుయేషన్ మారిపోతదన్నమాట. అందుకే మన వాస్తవానికి మనమే కారకులము అన్న దానికి అర్థం ఇదన్నమాట. మన వాస్తవం మనం తెచ్చుకున్నాం ఇక్కడ. కావాలంటే మార్చుకో అబ్బా! కావాలంటే స్క్రిప్ట్ మార్చుకో. కాకపోతే కొంచెం ప్రేక్షకులకు అర్థమయ్యేటట్టు మార్చుకోవాలి. మన ఇష్టమున్నట్టు మార్చడానికి లేదన్నమాట. ఓకే. ఇష్టమున్నట్టు మార్చుకోవచ్చు. కానీ ఏంటంటే అది కొంచెం పద్ధతిగుండాలి గదా! కథ. ఎట్ల ఇష్టమున్నట్టు అట్లా కథ రాసుకుంటా పోతే బావుండదు గదా! సో, ధ్యానంలోకొచ్చిన తర్వాత 2004లో ఈ నక్షత్ర మిత్రుల పుస్తకాలు చదువుకుంటూ, ఈ సోల్ కాంట్రాక్ట్స్ గురించి తెలుసుకుంటూ, తర్వాత ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇవన్నీ నాకు మెల్లిమెల్లిగా అర్థమయ్యాయన్నమాట. అర్థమైనప్పుడు మనకు తెలుస్తుంది. ఎవరితోటి ఎట్లా పని జేసుకోవాలి, ఎవరి దగ్గర తల వంచుకోవాలి, ఎవరి దగ్గర తల దించుకోవాలి, ఎవరి దగ్గర తల ఎగిరేయొచ్చు అన్న సంగతులు మనకు తెలిసుంటాయన్నమాట. అది తెలిసినప్పుడు లైఫ్ ఈజీగా అయితది గదా! ఒక ఆట ఆడాలనుకున్నప్పుడు, ఆటకు సంబంధించిన రూల్స్ తెలుసుకుంటే కదా ఆట బాగా ఆడతాము. ఏ ఆటకు సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్ మనకు పర్ఫెక్ట్‌గా తెలిసుండాలి. అండ్ ప్రాక్టీస్ గూడా ఉండాలి. కదా! అన్ని రూల్స్ తెలుసుకొని ఉంటే మనకు ఏం లాభం లేదు. బాగా ప్రాక్టీస్. ఆ బాల్ అలా ఎలా వస్తది అంటే, అలా వస్తే ఎలా ఎదుర్కోవాలనే ప్రాక్టీస్ కూడా చేసి ఉండాలన్నమాట మనం. సో, మనకు ఆట రూల్స్ తెలిసుండాలి. ఆట బాగా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆట బ్రహ్మాండంగా ఆడతాము. ప్రతి జన్మలో గూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్, వుమెన్ ఆఫ్ ద మ్యాచ్ ట్రోఫీలు పట్టుకొని పైకెళ్ళొచ్చు మళ్ళా మనం. మన నక్షత్ర లోకానికి. అక్కడ మన నక్షత్ర లోకాల పెద్దలు మన కోసం చూస్తుంటారు అక్కడి నుంచి. ఎట్లా ఆడుతున్నది ఈమె ఆట అని చెప్పేసేసి. కరెక్ట్‌గా ఆడుతుందా? లేదా? మనకు ట్రోఫీ తెస్తదా? లేదా? అని చెప్పేసేసి వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు పైన. అండ్ ధ్యానంలోకొచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, మనం ధ్యానంలో కూర్చొనున్నప్పుడు వాళ్ళు మనతోటి కనెక్ట్ అయితారన్నమాట. ఓకే. కనెక్ట్ అయ్యి, మనం ఇంట్లో ఏదైనా సమస్యొచ్చినప్పుడు మనకు ఫస్ట్ ఎవరు కనెక్ట్ అయితారు? మన ఇంట్లో ఉన్న అమ్మమ్మనో, నాయనమ్మనో, తాతనో ఎవరో కనెక్ట్ అయితారు మనం. మన వాళ్ళ దగ్గరికే పోయి అడుగుతారు. "ఏంటే నాయనమ్మ నీకు రాలేదా అని ఇట్లాంటి సమస్యలప్పుడు ఏం చేసినవే?" అని అడుగుతాం గదా! అప్పుడు కూడా నువ్వు ఇట్లనే గందరగోళంలో పడ్డావా? లేకపోతే ఎట్లా ఎట్లా నువ్వు నాయనమ్మ నువ్వు చెప్పు నువ్వేం చేసావు ఇట్లాంటి సమస్యొచ్చినప్పుడు అంటే, "ఆ! ఏముందిరా పెద్ద ఏం పర్వాలేదు. అది ఇట్లా చేసేసా ఇట్లా ఎళ్ళిపోతది." అది ఇది అని చెప్పి వాళ్ళ అనుభవ జ్ఞానంతోటి మనకు కొన్ని సలహాలిస్తారు కదా! ఇంట్లో. అలాగే మనం ఇక్కడ కన్‌ఫ్యూషన్ స్టేట్‌లో ఉన్నప్పుడు, మనకు వాళ్ళు సలహాలిస్తుంటారనమాట. ఇలా కాదు, ఇలా కాదు, ఇలా హ్యాండిల్ చెయ్యి, ఇలా హ్యాండిల్ చెయ్యి అని చెప్పేసేసి. వాళ్ళు సలహాలియ్యాలంటే మరి మనం వాళ్ళతోటి ఓ నెట్‌వర్క్‌ని డెవలప్ జేసుకోవాలి గదా! కదా! మన ఛానల్‌లోకి వస్తేనే ఆ నెట్‌వర్క్ అనేది కలుస్తుంది. ఆ నెట్‌వర్క్ మనకు వాళ్ళకు మధ్యన డెవలప్ అయితుందనమాట. అలా డెవలప్ కావడానికి ధ్యానం అనేది ఎంత హెల్ప్ చేస్తదంటే, అందుకే ధ్యానంలోకి రాగానే జీవితాలు కొంచెం యూ టర్న్ తిరుగుతుంటాయి. అప్పటి వరకు ఉన్న మనమే ఆ తర్వాత మారిపోతుంటాం అనమాట. అంటే మన యాటిట్యూడ్స్ మారిపోతుంటాయి. మనం అందరం ఏమనుకుంటాం?
ఒక ధ్యానం చేస్తే ప్రపంచం అంతా మారిపోతుందండి. ప్రపంచం ఏం మారదు. వాళ్ళు అట్లనే ఉంటారు వాళ్ళు. మనం మారుతాం. మన యాటిట్యూడ్‌లు మారుతాయన్నమాట. వాళ్ళని అర్థం చేసుకునే విధానం మారుతది. ఒక దొంగను దొంగలాగా అర్థం చేసుకుంటాము. ఒక దొరను దొరలాగా అర్థం చేసుకుంటాం మనం. చేసుకొని ఆ ప్రకారంగా వాళ్ళతోటి మనం హ్యాండిల్ చేస్తామన్నమాట. సో, అంతేగాని మనకు రూల్స్, రెగ్యులేషన్స్ తెలియాలన్నమాట. అది తెలవడానికి మనకు మెడిటేషన్ అనేది హెల్ప్ చేస్తది. ధ్యానంలో మనకు బుక్స్ ఉంటాయి. అందుకే ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం. ఈ మూడిటిని మనము మన జీవితంలో భాగం చేసుకోవాలన్నమాట. ధ్యానం ద్వారా ఏమంటే మనం మన పూర్వీకులతోటి కనెక్ట్ అయితాం. ఆ పూర్వీకులు చెప్పే సందేశాలను తీసుకోగలుగుతాం. తీసుకున్న సందేశాలను అనలైజ్ చేసుకోవాలంటే మరి మనకు నాలెడ్జ్ కావాలి కదా! వాళ్ళు ఏం చెప్పిండ్రో మనం అర్థం చేసుకోవాలంటే, నువ్వు అత్తగారిని సహనం కోసం తెచ్చుకున్నావు. కాబట్టి అత్తగారు ఏం చేసినా నువ్వు గమనుండాలి అని వాళ్ళు చెప్పినప్పుడు మనకు కోపం వస్తది. ఏందిరా ఇట్లా చెప్తారు వీళ్ళు. ఇక్కడ చచ్చిపోతుంటే వాళ్ళని పట్టుకొచ్చి ఇక్కడ పెట్టాలి. అప్పుడు గాని తెలుస్తది అని అనుకుంటాం అన్నమాట. కానీ నిజానికి మనం చేయాల్సింది అదే. ఆ సహనం అనేది ఎలా పెంచుకోవాలి అనడానికి మనకక్కడ స్వాధ్యాయం ఉంటది. పుస్తకాలుంటాయన్నమాట. ఒక్కొక్క గురువు తన జీవితంలో ఎట్లాంటి ప్రయోగాలు చేశారు? ఎలాగ దానిని హ్యాండిల్ చేశారు? ఎలా చక్కగా దాన్ని సారబెట్టుకున్నారు? అన్న సంగతి మనకు స్వాధ్యాయం ద్వారా తెలుస్తుందన్నమాట. ఒక లైఫ్ సిట్యుయేషన్ వచ్చినప్పుడు మనం ఎంత నిబ్బరంగా ఉండాలి తెలుస్తుంది మనకు. డాక్టర్ అబ్దుల్ కలాం గారి పుస్తకం ఉంటుంది. 'వింగ్స్ ఆఫ్ ద ఫైర్' అని. ఆ పుస్తకం చదివినప్పుడు మనకు అర్థమైతదనమాట. ఏమనంటే లైఫ్ అనేది ఎంత ప్రెషియస్. దానిని మనము ఎంత గౌరవిస్తే అంతగా అది మనకు గౌరవం తిరిగి ఇస్తుంది అన్న సంగతి అబ్దుల్ కలాం గారి పుస్తకం చదివితే తెలుస్తుందనమాట. ఆయన కూడా ఫస్ట్ మిసైల్ ప్రయోగం చేసినప్పుడు అది ఫెయిల్యూర్ అయిపోతదనమాట. మంచిగా అయిపోతది. ఇంక అది సక్సెస్ అయితదనే టైంలో అది ఫెయిల్యూర్ అయిపోయేసరికి కొన్ని కోట్లు పెడతారు కదా! వాటి కోసము కొన్ని వందల కోట్లు పెట్టిన చేసిన మిసైల్ ప్రయోగం ఫెయిల్యూర్ అయిపోతే ఆయన డిప్రెషన్‌లోకెళ్ళిపోతారనమాట కలాం గారు. ఎళ్ళిపోయి ఇంకా ఆయన అనుకుంటారు. ఇంకా ఎందుకంటే అదొక పరువుకు సంబంధించిన సమస్య, పైగా డబ్బులకు సంబంధించిన సమస్య. రెండిటి పట్ల నష్టం వచ్చింది గనక ఇంకా నేను ఉండి వేస్ట్. ఇంకా నేను సూసైడ్ చేసుకుందాము అని డిసైడ్ అయిన టైంలో ఆయనకు ఒక ఫ్లాష్ ధ్యానంలోకెళ్తారనమాట. ఒక సముద్రం పక్కన కూర్చొని ధ్యానం చేస్తుంటారు చెన్నైలో. చేస్తూ ఉన్నప్పుడు ఆయనకనిపిస్తదనమాట. నేను 80% సక్సెస్ అయింది నా ప్రయోగము. 20% ఫెయిల్యూర్ అయింది. ఇప్పుడు నేను ఆ 20% ఫెయిల్యూర్ కోసం నా లైఫ్‌ను నేను తీసేసుకుంటే, మళ్ళీ కొత్తగొచ్చిన వాళ్ళు మళ్ళీ జీరో నుంచి మొదలుపెట్టాలి కదా! మరి నేనే ఈ 20%ని ఫినిష్ చేస్తే అయిపోతది కదా! ఎందుకు మరి ఇంత ప్రెషియస్ లైఫ్‌ని భగవంతుడు నాకిచ్చిన అవకాశాన్ని నేను 80% చేసి 20% దగ్గర ఎందుకు వదిలేయాలి? నేనిది మళ్ళీ చేస్తాను అని చెప్పి ఆయన లోపల నుంచి ఒక ఇన్నర్ వాయిస్ వినపడతది. వినిపించినప్పుడు వెంటనే ఆయనకు విక్రమ్ సారాభాయ్ గారు ఆయన కలుస్తారనమాట. కలిసి ఆయన జెప్తారు. మనం దీన్ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం అని చెప్పడంతోటి అంటే చనిపోదాం అనుకున్నప్పుడు నేచర్ ఏం జేస్తది? చనిపోవడానికి కావాల్సినటువంటి పరిస్థితులను కలగజేస్తదనమాట. చక్కగా ఒక మంచి స్టూల్ బెడతది. అక్కడ ఒక మంచి తాడు బెడతది. మంచి ఫ్యాన్ బెడతది. అన్నీ బెడతాయన్నమాట. అటువంటి అరేంజ్‌మెంట్‌లు జేయగలుగుతది నేచర్. ఎందుకంటే మన కోరికను హుజూర్ అని జెప్పి చేయడమే నేచర్ యొక్క పననమాట. ఆయన వెంటనే ఆయన చనిపోదాం అనుకున్న టైంకి ఇక చనిపోయిన వాళ్ళందరూ ఎంత బాగా చనిపోయిండ్రు ఇవన్నీ స్టోరీస్ వినిపిస్తుంటదనమాట మనకు. ఎప్పుడైతే ఆయన లోపల 20% సక్సెస్‌ని నేను మళ్ళీ పూర్తి చేస్తాను అనుకున్నాడో, వెంటనే సక్సెస్ పూర్తి చేయగలిగిన విక్రమ్ సారాభాయ్ గారిని కల్పించిందనమాట. అంటే మన నేచర్ మనల్ని గమనిస్తూ ఉంటది. మన మాస్టర్స్ అందరూ కూడా. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తామో దానికి తగ్గ పరిస్థితులను కలగజేస్తూ ఉంటదనమాట. సో అప్పుడు వెంటనే వారితోటి కలిసి ఆయన అదే మిసైల్ కాదు. దాన్ని 100% దానిని సక్సెస్ చేసి, ఆ తర్వాత ఇంకా 5 మిసైల్స్ తయారు చేస్తారు. అన్ని పంచభూతాల పేరుతోటి అగ్ని, నాగ్, పృథివీ అని చెప్పి అన్ని రకాల క్షిపణులను తయారు చేసి, భారతదేశాన్ని ఒక స్ట్రాంగెస్ట్ కంట్రీ లాగా ప్రపంచంలో నిలబెట్టారాయన. కదా! మిసైల్ మ్యాన్ అని ఆయనకు పేరు కూడా వచ్చింది. భారతరత్న బిరుదొచ్చింది. మనకు ప్రెసిడెంట్‌గా చేసారు. అంటే ఒక ఒక మనిషికి ఏం చేయడానికైనా అక్కడ అవకాశాలుంటాయి. మనం సెలెక్ట్ చేసుకోవడమే అన్నమాట అక్కడ. సో, ఇదంతా కూడా మెడిటేషన్ ద్వారా తనను తాను హయ్యర్ మాస్టర్స్ తోటి కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, వాళ్ళ ద్వారా మనకు ఆ సూచనలు అందుతుంటాయన్నమాట. వాటిని మనం డీకోడ్ చేసుకోవడానికి మనకు ఇలాంటి పుస్తకాలు పనికొస్తాయి. మరి 'వింగ్స్ ఆఫ్ ఫైర్' అనే పుస్తకం చదివినప్పుడు, అబ్దుల్ కలాం గారి యొక్క ఎక్స్‌పీరియన్స్ చదివినప్పుడు, మనకు జీవితం అంటే ఎంత ఇంపార్టెన్స్ అనేది తెలుస్తది గదా!
చిన్న చిన్న విషయాలకు సెల్ ఫోన్ చూడనియలేదనో, లేకపోతే అమ్మ తిట్టిందనో, కొట్టిందనో సూసైడ్‌లు చేసుకునేటోళ్ళు. ఐఐటీ చదివి కూడా ఎక్కడో ఒక మార్క్ తక్కువొచ్చిందని సూసైడ్‌లు చేసుకునేవాళ్ళు. ఎంతమందిని చూస్తున్నాం కదా మనం ఈ సొసైటీలో. ఏం లాభం వాళ్ళకంత ఇంటెలిజెన్స్ ఉండి కూడా. సో, అందుకే పుస్తకాలు చదవాలి. చిన్నప్పటి నుంచి పిల్లలతోటి పుస్తకాలు చదివిపియాలనమాట. ఒక యోగి ఆత్మకథ చదివితే ఒక స్పిరిచ్యువల్ జర్నీ అనేది ఎంత స్మూత్‌గా వెళ్తూ ఉంటుందో తెలుస్తుంది మనకు. ఓకే. ఒక సోల్స్ జర్నీ అనేది జరిగినప్పుడు చనిపోయిన తర్వాత ఆత్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది? మళ్ళీ జన్మకు ముందు ఎలాంటి ప్రణాళికలేసుకుంటుంది తెలుస్తుందనమాట. సో, రూత్ మాంటిగోమేరీ పుస్తకం వాకిన్ వాకిన్స్ అనే ఒక రూత్ మాంటిగోమేరీ పుస్తకం చదివినప్పుడు, మన పక్కన ఉన్న వాళ్ళలో ఎటువంటి మాస్టర్స్ పనిచేస్తున్నారన్న సంగతి తెలుస్తుందనమాట. మనం కూడా ఎలాంటి మాస్టర్స్ తోటి కలిసి పనిచేస్తున్నాము. ఉన్నత లోకవాసులు మన దగ్గరికి వాకిన్ అయ్యొచ్చి మనతోటి ఎలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలకు చేపడానికి ట్రై చేస్తున్నారన్న సంగతి మనకు అర్థమైతుందనమాట. సో, నక్షత్రమిత్రుడు పుస్తకం చదివితే ఇంకా అద్భుతం. ఇంకా అసలు మన టు అడ్రెస్, ఫ్రమ్ అడ్రెస్ ప్లస్ ఇక్కడ మనం ఏం చేయాలని తెలిసిపోతాయన్నమాట. పుస్తకాలు చదవాలి. స్వాధ్యాయం చెయ్యాలన్నమాట. చేస్తుంటేనే మనము మనకు అందుతున్న సందేశాలను డీకోడ్ చేసుకోగలుగుతాము. సో, అలా డీకోడ్ చేసుకున్నప్పుడు ఈ భూమి మీద మన ప్రయాణం అర్థమైపోతుందన్నమాట. ఒక ప్రయోగశాలలో ప్రయోగం చేస్తున్నప్పుడు మనకు థియరీ తెలుస్తాయి కదా! ప్రాక్టికల్ చక్కగా చేస్తాము. అలాగే మనకు థియరీ చెప్పడానికి మనకు బుక్స్ హెల్ప్ చేస్తాయన్నమాట. సో, ఇదంతా గూడా మెడిటేషన్ జర్నీ స్టార్ట్ అయితేనే వస్తాయి ఇయన్నీ. లేకపోతే మన ఇంట్లో అల్మారాలుంటే దాంట్లో అన్నీ పిట్ట బొమ్మలు, లేకపోతే ఇంకేమో బొమ్మలు పెట్టి నింపుతాం గానీ, ఎప్పుడైతే మనకు జీవితం యొక్క వాల్యూ తెలుస్తుందో, అప్పుడు మనం వాటిని పుస్తకాలతోటి నింపుతాం అన్నమాట. సరే బొమ్మలు పెట్టుకుంటాం గానీ, ఇంకో పక్క పుస్తకాలు గూడా పెడతాం అన్నమాట. ప్రతి ఇంటిలో గూడా ఒక లైబ్రరీ ఉండాలి. ఆ లైబ్రరీ లేని ఇల్లు అసలు ఇల్లే కాదు. కదా! మనం దేవుడి గుడి లేకపోతే ఆ ఇల్లు కాదనుకుంటాం. దేవుడి గుడితో పాటు ఒక లైబ్రరీ ఉండాలి. మనం ఇప్పుడు 3 బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే పెద్ద పెద్ద విల్లాలు కొంటున్నాం మనం 4, 5 కోట్లు పెట్టి. దాంట్లో ఉండడానికి రెస్ట్ తీసుకోవడానికి ఒక రూము, బెడ్‌రూమ్స్ ఉంటాయి. అంటే మనం శరీర విశ్రాంతి కోసం బెడ్‌రూమ్స్ ఉంటాయి. తర్వాత మనసు ఉల్లాసం కలిగించుకోవడానికి పెద్ద హాలు దాంట్లో రూ. 1,20,000 1,20,000 టీవీ ఉంటది. ఓకే. కిచెన్‌లో కిచెన్ ఏంటి? మనకు ఫుడ్ మన శరీరాన్ని పోషించేది. మనసును పోషించడానికి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. శరీరాన్ని పోషించడానికి కిచెన్ ఉంటది. మరి మన ఆత్మని ఎవరు పోషించాలి? చెప్పండి. మనం అంటే మన శరీరం, మనసు, ఆత్మ కదా! ఇప్పుడు మన ఆత్మని ఎవరు పోషించాలి? మన బుద్ధిని ఎవరు పోషించాలి? దానికి కూడా ఫుడ్ పెట్టాలి కదా మనము. సో, పుస్తకాలు అవి మన యొక్క ఆత్మను పోషించేటువంటి ఫుడ్ అన్నమాట. సో, ప్రతి ఇంట్లో కూడా ఒక లైబ్రరీ ఉండాలి. 2 బీహెచ్‌కే ఎల్ పెట్టుకోవాలి మనం. బీహెచ్‌కే అంటే బెడ్‌రూమ్, హాల్, కిచెన్ ప్లస్ లైబ్రరీ. చిన్నదో, పెద్దదో ఒక లైబ్రరీ పెట్టుకొని దాంట్లో వివేకానందుడి జీవిత చరిత్ర పెట్టండి. అబ్దుల్ కలాం గారి జీవిత చరిత్ర పెట్టండి. బ్రహ్మర్షి పత్రి గారి మైత్రేయ బుద్ధ పుస్తకం పెట్టండి. ధ్యాన జగత్ మ్యాగజైన్స్ పెట్టండి. తర్వాత ఉపయోగాత్మకత పెట్టండి. ఎన్నో పుస్తకాలు. మనం ఈరోజు నవీన ఆధ్యాత్మికతలో అద్భుతమైన పుస్తకాలు మైండ్ అండ్ బాడీ బుక్స్ ఎన్నో ఉన్నాయి. డాక్టర్ దీపక్ చోప్రా గారి పుస్తకాలు పెట్టండి. ఇవన్నీ అక్కడ పెట్టి పెడితే రోజు పొద్దు సమాన 10 సార్లు అక్కడి నుంచి తిరిగే పిల్లలకు ఏదో ఒక రోజు ఈ పుస్తకాలేంటో చూడాలి, మనం చదవాలి అన్న బుద్ధి పుడతదనమాట. మనమే ఫుడ్ పెట్టకపోతే మరి వాళ్ళు ఎట్లా పెరుగుతారు చెప్పండి? కిచెన్‌లో ఫుడ్ తయారు చేయకపోతే పిల్లోడు ఏమైతాడు? బలహీనం అయిపోతాడు గదా! అప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ ఏం చెప్తాడు? తిండి పెట్టండయ్యా, తిండి పెట్టండి అని చెప్తాడు ముందు. కదా! 3 పూటలకు తిండి పెట్టండి మీ పిల్లోడు చక్కగా బలంగా తయారైతాడంటాడు. మరి ఆత్మకు గూడా మనం బలంగా తయారు చేయాలంటే అక్కడ ఫుడ్ పెట్టాలి మనం అక్కడ. అంటే పుస్తకాలు పెట్టాలి. 1,25,000 రూపాయల టీవీ ఉండడం గొప్ప గాదు. అక్కడ ఒక కనీసం ఒక రూ. 10,000 పుస్తకాలు ఉండడం గొప్ప మనకి లైబ్రరీలో. సో, లైబ్రరీలో పుస్తకాలు, మ్యాగజైన్స్ పెట్టండి. స్పిరిచ్యువల్ ఇండియా మ్యాగజైన్, ధ్యాన జగత్ ఎన్నెన్నో ఉన్నాయి. బ్రహ్మాండమైన మ్యాగజైన్స్ ఎవ్రీ మంత్ మనకు అందిస్తూ ఉన్నాయన్నమాట. సో, ఒకసారి ఒక పెద్ద మనిషి ఏం చేస్తాడంటే, భార్య పిల్లలను తీసుకొని తీర్థయాత్రలకు పోతాడు. ఇంటికి తాళాలు, గీలాలు అన్నీ పెట్టి తీర్థయాత్రలకు ఎళ్తాడన్నమాట. ఓ 4, 5 రోజులు తీర్థయాత్రకు పోయొస్తాడు. పోయి మంచిగా అదంతా చూసుకొని తీరా ఇంటికొచ్చిన తర్వాత చూస్తే ఏమైతది, ఇంట్లో దొంగలు పడి ఉంటారన్నమాట. మొత్తం ఇంట్లో తాళాలు పలగ్గొట్టి, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ ఎత్తుకెళ్తారు. బీరువా పలగ్గొట్టి, బీరువాలో ఉన్న వస్తువులు కూడా ఎత్తుకొని ఎళ్ళిపోతారన్నమాట. లబో దిబోం అనుకుంటా ఆయన పోయి పోలీస్ స్టేషన్‌లో రిపోర్ట్ ఇచ్చేస్తాడు.
పోలీసులు వస్తారు, పంచనామా చేస్తారు కదా, ఏమేమి పోయినాయండి వస్తువులు చెప్పండి అని అంటే ఆ పెద్ద మనిషి చెప్తుంటాడు అనమాట. నావి 4 ఏమో గ్రంథాలు, 4 ఏమో ఒక యోగ అదే మన పీటర్ రిచెల్లు గారి గ్రంథం ఒకటి, ఒక యోగాత్మకత ఒకటి, లోక్సాంగ్ రాంప గారి గ్రంథం ఒకటి, అదొకటి ఇదొకటి అని చెప్తుంటే ఆయన పోలీస్ ఆయన చూస్తాడు ఆశ్చర్యంగా చూసి, ఈ అబ్బాయి ఇవి కాదండి బాబు, వాల్యుబుల్స్ ఏమన్నా పోతే చెప్పండి, ఆ పుస్తకాలు సంగతి పక్కన పడేయండి, మీ ఇంట్లో వాల్యుబుల్స్ ఏం పోయినాయో చెప్పండి అమ్మా, చెప్పండి అని అంటే అప్పుడు వాళ్ళ ఆవిడ వచ్చి అదంతా కాదస్తానులేండి నేను చెప్తా పట్టండి అని ఇక 7 వారాల నగలు, డబ్బు ఎంత పోయింది, వెండి సామాన్ ఎంత పోయింది అంతా చెప్పి లబోదిబోమని మొత్తుకుంటది అనమాట. నా పుట్టింటోళ్ళు పెట్టారు, అవి పెట్టారు, ఇవి పెట్టారు, అయ్యా తొందరగా నా నగలు, నా డబ్బు, నా వెండి అంతా తెచ్చియండి అని చెప్పి మొత్తుకుంటుంది అనమాట. ఈ ఈయన పెద్ద మనిషి ఏమో సార్ నా పుస్తకాలను ఎట్లయినా మీరు నాకు తెచ్చియండి సార్, నా పుస్తకాలు నా ప్రాణం సార్ అని అంటాడు అనమాట. అని అంటే వాళ్ళు ఉండి ఈ ఎక్కడ పిచ్చి పిచ్చి పెద్ద మనిషిరా బాబు, అమ్మ నేను మీ నగలు అవన్నీ మేము తప్పకుండా ఎత్తుకుతాము, తప్పకుండా తెచ్చిస్తాము అని చెప్పి వాళ్ళ సంతకాలు తీసుకొని వెళ్ళిపోతారు. ఇక వారం వారం తిరుగుతుంటారు అన్నమాట పోలీస్ స్టేషన్ కి. అయ్యా అమ్మ ఎవరైనా దొంగల జాడ తెలిసిందా, దొంగల జాడ తెలిసిందా, అది ఇది అని అంటుంటే మా ప్రయత్నాలు మేము చేస్తున్నాము అని చెప్పి సినిమాలలో డైలాగులు వాళ్ళు ఇస్తుంటారు. ఈమెమో రోజు పోలీస్ స్టేషన్ కి పోయి రాగానే ఈయన పెద్ద మనిషి కూడా అడుగుతా, అయ్యా నా పుస్తకాలు అయ్యా అది ఇది అంటే, ఇది ఎక్కడ బాబు, నగలే దిక్కులేవండి, నీ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి బాబు, ఏదైనా పిచ్చోడు అనుకుంటారు. ఇక ఈమె వచ్చి ఇంటికి వచ్చి ఏడుస్తా ఉంటది, అది మా అమ్మ చిన్నప్పుడు నాకు ఏదో పెద్ద మనిషి అయినప్పుడు చేయించిన గొలుసు, లేకపోతే మా అత్తగారు పెట్టిన గొలుసు, ఇది గొలుసు అది గొలుసు, నా ఆ చెంబు పోయింది, మన చెంబు పోయింది అని ఏడుస్తా ఉంటది అనమాట. సో ఒక 6 నెలలు పోయాక ఒక పెద్ద పార్సల్ వస్తుంది వాళ్ళ ఇంటికి. వస్తే ఆ పార్సల్ చూసి ఎవరిదబ్బా ఈ పార్సల్ అని చెప్పి పార్సల్ ఓపెన్ చేస్తారు. చేసేసరికి దాంట్లో దగదగలాడుకుంటూ ఈమె 7 వారాల నగలు, నగదు, వెండి సామాను అంతా దాంట్లో ఉంటది అనమాట. ఒక చిన్న పూచిక పుల్ల కూడా తక్కువ ఉండదు అనమాట. అది చూడంగానే ఆ ఇంటి ఇల్లాలి మనసు పొంగిపోతది. ఇక వెంటనే వాటిని అన్నిటిని చూసుకొని ఆమె సంతోషపడిపోతుంది అనమాట. అమ్మో నా 7 వారాల నగలు నాకు వచ్చేసినాయి, నా లక్ష్మీదేవి నాకు వచ్చేసింది, వీడెవడు దొంగ పిచ్చి దొంగ ఉన్నట్టున్నాడు, నగలన్నీ పంపించేశాడు, డబ్బంతా పంపించాడు, ఒక్క రూపాయి కూడా తక్కువ లేకుండా నగదు అన్ని వచ్చేస్తాయి అనమాట. అన్ని వచ్చేసరికి ఇక అవన్నీ వేసుకొని చూసుకొని సంతోషపడిపోతూ ఉంటది అనమాట. ఈ పెద్ద మనిషి దిగులుగా కూర్చొని పాపం ఏడుస్తుంటాడు అనమాట. నీ లక్ష్మీదేవి వచ్చింది సరేనే, నా సరస్వతీదేవి రాలేదే అని చెప్పి ఏడుస్తుంటాడు అనమాట. ఏం నీ పిచ్చిలాయా బాబు, నీకు నిజంగా నీకు పిచ్చిలేసింది, ఇంత వాల్యుబుల్స్ అన్ని తిరిగి వచ్చేసేసినాక నువ్వు సంతోషపడకుండా ఇంకా ఏడుస్తావేంటి అని చెప్పేసేసి ఇంకా అంతా సంతోషపడుతూ ఉంటే ఆ పార్సల్ అడుగున ఒక కవర్ ఉంటది అనమాట. ఆ కవర్ ఏంటా అని చెప్పి తీసి చూస్తే ఆ కవర్ లో ఒక లెటర్ ఉంటది. ఆ దొంగ రాసిన లెటర్ అన్నమాట. ఏమని అంటే, అయ్యా నేను మీ ఇంట్లో దొంగతనం చేసిన దొంగను, నేను మీ అల్మారా అంతా పలగొట్టి దాంట్లో ఉన్నటువంటి నగలు నాణ్యాలు అన్ని తీసుకున్న తర్వాత మీ లాకర్ ఉన్నది, ఆ లాకర్లో ఏముందా అని చెప్పి దాన్ని కూడా కష్టం మీద పలగొట్టాం మేము. పలగొడితే దాంట్లో పుస్తకాలు ఉన్నాయి. ఇదేంటి అబ్బా నగలన్నీ బయట పెట్టారు, పుస్తకాలేమో లాకర్లో దాచిపెట్టారు, దీంట్లో ఏమన్నా నిధులకు సంబంధించిన రహస్యాలు ఉన్నాయో ఏంటో అని ఆ పుస్తకాలన్నీ నేను పట్టుకొచ్చి ఈ 6 నెలలు కూర్చొని చదివా నేను. చదివితే దాంట్లో నాకు నేనేదో నిధుల వేట కోసం ఆ పుస్తకాలు చదివితే నాలో ఎన్ని నిధులు ఉన్నాయో తెలియజేశాయి ఆ పుస్తకాలు. కాబట్టి నేను దొంగతనం చేసిన ఈ నగలు కంటే, ఈ వెండి బంగారం కంటే కూడా, డబ్బు కంటే కూడా ఈ నాలో ఉన్న నిధుల ఏంటో తెలియజేసినటువంటి ఈ పుస్తకాలే నాకు వాల్యుబుల్ అనిపించాయి కాబట్టి వీటిని నేను అట్టే పెట్టుకొని మీ నగలన్నీ నేను వాపస్ చేస్తాను. ఎందుకంటే దాని ముందు వీటికి ఏం వాల్యూ లేదు కాబట్టి విలువ లేని వస్తువులు మీకు వాపస్ చేస్తున్నా. ఈ పుస్తకాలు నేను ఇంకా కొన్ని రోజులు నా దగ్గర పెట్టుకొని వీటన్నిటిని జిరాక్సులు చేసుకొని నేను రాబోయే తరాలకు, నా పిల్లలకు, నా ముని మనవళ్లకు వీటిని నేను అందిస్తాను కాబట్టి కొంచెం ఇంకా 4 రోజులు ఓపిక పట్టండి, మా పుస్తకాలు మీకు భద్రంగా అప్పగిస్తాను. ఇక నుంచి నేను దొంగతనాలు మానేసి, ఎందుకంటే నాలోనే బోలెడంత సంపద ఉందని తెలిసింది, ఈ సంపదను నేను బయటికి తెచ్చుకొని నన్ను నేను గౌరవంగా జీవిస్తాను. ఇక నుంచి నేను దొంగతనాలు మానేసి నా లైఫ్‌ని ఒక పర్పస్‌ఫుల్‌గా నేను నడుపుకుంటాను. నన్ను ఇంత చక్కగా మార్చిన పుస్తకాలు నాకు అందించినందుకు మీకు నా కృతజ్ఞతలు. ఇట్లు మంచివాడిలా మారిన దొంగ అని చెప్పి ఒక సంతకంతోటి పంపిస్తాడనమాట. పంపించేసరికి ఇంక అప్పుడు ఆ పెద్ద మనిషి సంతోషం ఇంకా పట్టలేము. ఆయన భార్య ఆలోచనలో పడతదనమాట. ఏది వాల్యుబుల్, ఏది విలువైంది,
అని చెప్పేసేసి. సో, అట్లా అలా పుస్తకాలు అంత గొప్పవన్నమాట. కాబట్టి ఈ గ్రూప్‌లో ఎంతమందున్నారో వాళ్ళందరికీ నేను చేసే విన్నపం ఏంటంటే, దయచేసి మీరందరూ వెంటనే 'ధ్యాన జగత్' అనే మ్యాగజైన్‌కి చందా కట్టండి. ఎందుకంటే మంచి మంచి మ్యాగజైన్స్ ఎంతో కష్టపడి, ఎంతో సమాచారాన్ని పత్రిజీ యొక్క జ్ఞానాన్నంతటిని దాంట్లో పెట్టి మనము ప్రతి నెల మీకు తయారు చేసి పంపడం జరుగుతోంది. మరి ఇలాంటి జ్ఞానంతో కూడినటువంటి పుస్తకాలను మనం చదవాలి. మన పిల్లలతోని చదివిపించాలి. వాళ్ళకు కొన్ని లైఫ్ వాల్యూస్ వాళ్ళు తెలుసుకునేటట్టు మనం చెయ్యాలన్నమాట. సో, దాని ద్వారా ఎంతమంది దీనికి చందాలు పెరిగితే, అంతగా ఈ మ్యాగజైన్‌ను మనం ఇంకా బాగా విస్తరించడానికి అవకాశాలుంటాయి కాబట్టి, ఒక మంచి పని చేస్తున్న వాళ్ళకి తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి సంవత్సరం, సంవత్సరానికి రూ. 500 చందా అది. రూ. 500 సంవత్సరానికంటే మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం అనవసరమైనయి. కానీ ఇది ఎంతో అవసరమైందనమాట. జీవితానికి ఒక పరమార్థాన్ని కలిగించేటువంటి అంటే ఒక దొంగే మంచోడిలాగా మారుతాడు కదా! పుస్తకాలు చదివి. మరి మనం ఇంకెలా మారగలం? సో, దయచేసి మీరందరిని నేను 'ధ్యాన జగత్' మ్యాగజైన్‌కి చందా కట్టవలసిందిగా కోరుతున్నాను. ప్లస్ ప్రతి నెల ఒక 10 పుస్తకాలు కొనండి. కొని తీసుకొని వాటిని తెలిసిన వాళ్ళందరికీ పంచడం అనేది చేస్తే మనం ఇంతకంటే గొప్ప పని ఈ భూమి మీద చేయడానికంటూ ఏమి ఉండదని చెప్పి మేము అనుకుంటున్నాము. సో, ఎందుకంటే స్వాధ్యాయం అంత గొప్పది. ధ్యానం నేర్పించాలి. ఎందుకంటే ఆ పుస్తకంలో ధ్యానం గురించి చెప్తాము. శాకాహార జీవన విధానం గురించి చెప్తాము. ఇలాంటి గొప్ప గొప్ప మాస్టర్స్ యొక్క ఫారిన్ కంట్రీస్‌లో ఉన్నటువంటి కొన్ని అనేక పుస్తకాలు మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాచీన గ్రంథాలలోంచి అనేక సమాచారాన్ని తీసుకొని ట్రాన్స్‌లేట్ చేసి మనం అందించడం జరుగుతూ ఉంటుంది. అసలు ఒక బిడ్డ పుట్టక వెనక ఎలాంటి తతంగాలుంటాయి. ఒక బిడ్డ మన ఫ్యామిలీలోకొస్తున్నాడంటే మనకు ఏంటి అసలు ఆ సంబంధం ఏంటి? ఎలాంటి బిడ్డ మన ఫ్యామిలీ ఇలాంటి ఎంతో సమాచారం మనము దాంట్లో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతి నెల వైవిధ్యంగా ఇస్తూ ఉంటాం మనం. సో, అలాంటి అద్భుతమైన పుస్తకాన్ని ప్రతి ఒక్కళ్ళు తీసుకోండి. స్వాధ్యాయం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోండి. అందరికీ పంచుదాం స్వాధ్యాయాన్ని. ఓకే. తర్వాత సజ్జన సాంగత్యం జేయాలి. సజ్జన సాంగత్యం అంటే సజ్జనులు. సజ్జనులు అంటే ఏదో మంచివాళ్ళు భార్యని ఇంట్లో పీడించుకుంటూ ఏదో పక్కింటి వాళ్ళ బయటున్న వాళ్ళతోటి మంచిగుండేటోళ్ళు మంచోళ్ళు కాదు. లేకపోతే ఇంట్లో ఒక భార్య తోటి మంచిగుండి బయట అందరితోటి కొట్లాడేటోళ్ళు మంచివాళ్ళు గాదు. అట్లా గాదు. మంచివాళ్ళు అంటే సజ్జనులు అంటే మంచివాళ్ళని కాదక్కడ. సత్యంతోటి కూడి జీవించే వాళ్ళను సజ్జనులు అంటారనమాట. సత్యము. సత్యం అంటే ఏంటి? నేనొక ఆత్మ స్వరూపాన్ని అని తెలుసుకోవడమే సత్యం. ఇంకేమి లేదక్కడ. సత్యం అంటే అదే. ధ్యానం చేస్తేనే అది తెలుస్తుందనమాట. నేనంటే కేవలం శరీరం కాదు. నేనంటే కేవలం మనస్సే కాదు. నేనంటే ఈ శరీరాన్ని ఒక వాహనంగా చేసుకొని, మనసు ద్వారా ఇక్కడ పని చేస్తున్నటువంటి ఆత్మను అనే సంగతి తెలుసుకోవడమే మన ఆత్మ స్వరూపులమని సత్యాన్ని తెలుసుకోవడం అనమాట. ఎప్పుడైతే మనం ఒక ఆత్మ స్వరూపులం అని తెలుసుకుంటామో, సోల్ మనం ఒక సోల్ ఎంటిటీలమని తెలుసుకుంటామో, సోల్ కాంట్రాక్ట్స్ గురించి తెలుస్తది. సోల్ జర్నీ గురించి తెలుస్తది. సోల్ యొక్క పర్పస్ గురించి తెలుస్తది. ఇక్కడ ఎందుకొచ్చామో తెలుస్తది. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలో తెలుస్తది. ఇక్కడ ఉండి ఏం చేయాలో తెలుస్తది. కదా! ఇలా తెలుసుకున్నప్పుడే మనం ఆ జర్నీకి ఒక పర్పస్ ఉంటది కదా! ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి గారిని కలిసి ఏదో 100,00,00,000 ప్రాజెక్ట్‌ని శాంక్షన్ చేయించుకొని మనం మన ఊరికొస్తే ఇక్కడో 100 మందికి మనము ఉపాధి కల్పించగలము అన్న యొక్క ప్రాజెక్ట్ తోటి ఢిల్లీకి పోయి, అది మర్చిపోయి ఆ ఢిల్లీ వీధులలో తిరుక్కుంటూ ప్రధానమంత్రి గారిని కలిసే అవకాశం వచ్చినా కలవకుండా మధ్యలో ఇంకేదో బజ్జీల బండో లేకపోతే ఇంకేదో పునుగుల బండో వేసుకొని ఢిల్లీ వీధులలో తిరుక్కుంటూ అక్కడే ఉంటే పర్పస్‌కి ఏమన్నా వాల్యూ ఉందా? ఇంత కష్టపడి మనం అక్కడ పోయి ఎందుకు వెళ్ళాం మనం? మనం ఇక్కడ ఇంకా అద్భుతంగా జీవించడానికి వెళ్ళాం మనం. కదా! ఇక్కడున్న కొంతమందికి మనం ఒక ఉపాధి కల్పించడానికి వెళ్ళాం తప్ప, మనం అక్కడేదో చిన్న చితక జీవితాలలో జీవించడానికి కాదు వెళ్ళింది. సో, ఈ సంగతి తెలుసుకొని ఇక్కడికొస్తే అప్పుడే మనకు ఇక్కడుండే వాల్యూ తెలుస్తది. లేకపోతే ఈ 50 గజాల ప్లాట్ కొనడానికే జీవితం అంతా ఖర్చు పెట్టి, లేకపోతే ఆ ప్లాట్‌లో ఒక రూమ్ ఎయడానికే మనం పక్కోళ్ళతోని కొట్లాడుకుంటూ, ఆ బౌండరీస్ కోసం ఇంతే ఉంటామనమాట మనం. అలా గాకుండా ఈ విశాల విశ్వమే నా ఇల్లు. ఇక్కడ నా యొక్క నక్షత్ర లోకాలు నా సొంత లోకాలు. అక్కడ మనకు స్వగృహాలు బోలెడున్నాయక్కడ. ఇలాంటి స్వగృహాలలో నేనెంతో కాలం హ్యాపీగా జీవించి వచ్చాను. జస్ట్ ఇక్కడ నేను ఒక విజిటర్ లాగొచ్చాను.
విజిటర్స్ ఉండే రూల్సే విజిటర్స్ అప్లికబుల్ అవుతాయి. ఈ సంగతి తెలుసుకున్నప్పుడు లైఫ్ చాలా సింపుల్ గా చాలా హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. సో ఇదంతా మనకు ఎప్పుడు వస్తుంది నాలెడ్జ్ అంటే మనము సత్యంతోటి జీవించినప్పుడు, అలాంటి సత్యం తెలుసుకున్న సజ్జనులతోటి జీవించినప్పుడు, అలాంటి సజ్జనులతో కూడిన సత్సంగాలలో సత్సంగము, సత్ అంటే సత్యము, సత్యాన్ని తెలుసుకున్న సంఘంతో జీవించాలి మనం. ఓకే. సో పేకాట ఆడే వాళ్ళు ఏ సంఘంతో జీవిస్తారు? పేకాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పుడు పేకాట సంఘంతో జీవిస్తారు కదా. డ్రింక్ చేసే వాళ్ళు ఎప్పుడు ఏ సంఘంతో? తాగుబోతుల సంఘంతో జీవిస్తారు వాళ్ళు. మరి సత్యం తెలుసుకున్న వాళ్ళు ఏం చేయాలి? సత్సంగంతో జీవించాలన్నమాట. అలాంటి వాళ్ళని, అలాంటి వాళ్ళు ఎక్కడున్నా వెతుక్కుంటూ బర్డ్స్ ఆఫ్ సేమ్ ఫెదర్ ఫ్లాక్ టుగెదర్ అని, సేమ్ ఫెదర్స్ ఉన్న బర్డ్స్ ఒక గుంపులాగా ఏర్పడతాయి అన్నమాట. అలాగా మనం కూడా సత్సంగం సత్యం తెలుసుకున్న వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో ఐడెంటిఫై చేసుకుంటూ వాళ్ళతోటి కలిసి మన యొక్క చేసినప్పుడు, మనందరు కలిసినప్పుడు ఒక లోక కళ్యాణ కార్యక్రమం అవుతుంది. ఆ లోక కళ్యాణ కార్యక్రమం ద్వారా వచ్చే వైబ్రేషన్స్ ప్రపంచ శాంతికి ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే. సో అలాంటి అత్యంత గొప్ప కార్యక్రమము రేపు మనకు డిసెంబర్ 21 నుంచి 31 వరకు కడతాల్ కైలాసపూర్లో జరగబోతోంది పత్రిజీ ధ్యాన మహాయజ్ఞం. సో ధ్యాన మహాయాగం. సో ఆ పత్రిజీ ధ్యాన మహాయాగంలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు అఖండ ధ్యానం ఉంటుంది. ప్రాతకాల నాద ధ్యానం. అసలు ఆ నాద ధ్యానంలో పాల్గొనడం అనేది ఎంతో గొప్ప అవకాశము. వీలున్నంత వరకు ప్రత్యక్షంగా రాగలిగిన వాళ్ళు అక్కడికి వచ్చి దాంట్లో ప్రత్యక్షంగా పాల్గొనండి. అలా పాల్గొనలేని వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇళ్లలో కూర్చొని టీవీల ద్వారా చక్కగా కూర్చొని హ్యాపీగా చేసుకోవచ్చు. ఎవరు ఏ దేశంలో ఉన్నా ఆ దేశ టైం ప్రకారం మార్నింగ్ 5 to 8 అనమాట. అది వేరే వేరే దేశాలలో వేరే వేరే టైమింగ్స్ లో ఉంటుంది. సో అలా చేసుకొని అక్కడ ఉన్నటువంటి అఖండ ధ్యానంలో ఉన్న వైబ్రేషన్స్ ని తీసుకున్నప్పుడు మనం ఇంకొంచెం ఎనర్జెటిక్ అయిపోతుంటాం అనమాట. ఇంకాస్త క్లారిటీ వస్తుంది మన ఆలోచనలలో, మన మూలాలతోటి మనం కనెక్ట్ కాగలుగుతాం అన్నమాట. ఆ తర్వాత చక్కగా అక్కడ అన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ, మరి సత్సంగాలు ఎన్నో ఉంటాయి, ప్యానెల్ డిస్కషన్స్ ఉంటాయి. తర్వాత వచ్చిన వేలాది మంది జ్ఞానులకు, కొత్త వాళ్లకు, ఇప్పుడంతా కొత్త వాళ్ళే వస్తున్నారు ఎక్కువ శాతము, తెలుసుకొని అరే ఇక్కడ ఏదో మనకు ఒక మంచి జరుగుతుంది అని తెలుసుకొని వస్తున్న కొత్త వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. చక్కగా ధ్యానం చేసుకొని వాళ్ళు మన అన్నప్రసాదం దగ్గరకు వచ్చి భోజనం చేసి వెళ్తారు. మరి మన ఇంటికి వచ్చిన చుట్టాలకు మనం ఫుడ్ పెట్టాలి కదా. పెట్టాలంటే మనందరం కూడా తల ఒక చేయి వెయ్యాలి. కాబట్టి ఎవరికి ఏది తోస్తే 5 రూపాయలైనా 10 రూపాయలైనా 100 రూపాయలైనా సరే మనం ఆ యొక్క మన ఇంటికి వచ్చిన చుట్టాలకు పెట్టే భోజనంలో మన హ్యాండ్ పెడితే చాలా బాగుంటుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు తోచినంత అక్కడ డొనేషన్ పంపండి. అండ్ వీలైనంత వరకు ప్రత్యక్షంగా అందులో పాల్గొనడానికి ట్రై చేయండి. వీలు కాని వాళ్ళ ఆ టైంలో ఇంట్లో ఉండి కనెక్ట్ కండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే నేను నా ధ్యానంలో, నా ప్రయాణంలో ఇలా ఫస్ట్ అలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఉన్న, అంటే బాగానే ఉండింది లైఫ్, అప్పుడు కూడా బాగానే ఉంది. కానీ దాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడం వల్ల అది నాకు ఒక పెయిన్ఫుల్ గా ఉండిందేమో. అది నాకు అర్థం చేసుకున్నప్పుడు అదే లైఫ్, అదే భర్త, అదే పిల్లలు, అదే కానీ వాళ్ళ యొక్క ప్రేమ అర్థం కావడం మొదలైందనమాట. వాళ్ళతోటి నాకున్న కనెక్షన్ అర్థం చేసుకున్నప్పుడు వాళ్ళతోటి రిలేషన్షిప్ను నేనే బాగుండడం అర్థమైందనమాట. అలా అర్థమైనప్పుడు ఇంకేముంటది, స్టోరీ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మంచిగా వెళ్ళిపోవడమే ఉంటది అనమాట. సో ఒక లాస్ట్కి ఒక చిన్న కథ చెప్పి నేను క్లోజ్ చేసేస్తాను. ఒక కొత్తగా పెళ్ళైన 2 భార్యాభర్తలు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంట్లో ఒక ఇల్లు తీసుకొని రెంట్కి తీసుకొని అలా సామాన్లన్నీ చదువుకుంటారు. హాల్లో పెద్ద కిటికీ ఉంటే ఆ కిటికీ దగ్గర ఒక విండో, గ్లాస్ విండో ఉంటుంది. ఆ విండో దగ్గర డైనింగ్ టేబుల్ వేసుకుంటారు. కిచెన్ సామాన్, కిచెన్ బెడ్రూమ్స్ అన్ని చదువుకుంటారు అనమాట. చదువుకొని రోజు మార్నింగ్ ఆయన ఆఫీస్కి వెళ్ళే టైంకి అమ్మాయి బ్రేక్ఫాస్ట్ తయారు చేసి కిచెన్లో అదే డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టగానే ఆ అబ్బాయి బ్యాగ్ వేసుకొని రాగానే ఇద్దరు కూర్చొని చక్కగా చిలక గోరింకలాగా కబుర్లు చెప్పుకుంటూ బ్రేక్ఫాస్ట్ చేస్తారు. అబ్బాయి వెళ్ళిపోతాడు టిఫిన్ బాక్స్ తీసుకొని. అలా మాట్లాడుతూ ఆ తినే టైంలో కిటికీలో ఆ విండో అద్దంలోంచి బయటికి చూస్తే పక్కింటి వాళ్ళ పెరడు ఉంటుంది అనమాట.
ఆ పెరట్లో పక్కింటి ఆమె అదే టైంకి కరెక్ట్‌గా వీళ్ళు ఎప్పుడైతే బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంకి ఆమె బట్టలు ఆరేసే టైం అన్నమాట. 2 ఒకటే టైం. ఆ టైంకి ఆమె బట్టలు ఆరేస్తూ ఉంటది. ఆ బట్టలు చూస్తే పరమ మురికి తోళ్ళలాగా ఉంటాయన్నమాట. అన్ని మరకలే. ఆ మరక, ఈ మరక ఎంత గలీజుగుంటాయన్నమాట. ఆమె కట్టుకున్న చీర కూడా మురికి తోలులాగానే ఉంటది. కానీ ప్రతిరోజు కరెక్ట్ టైంకి తీసుకొస్తది. ఆ మురికి బట్టలు ఆరేస్తుంటది. ఆ మురికి చీర కట్టుకొని ఉంటదన్నమాట. ఈ అమ్మాయి ప్రతిరోజు చూసి కామెంట్ చేస్తుంటది. "ఛీ! ఏంటి మాకు కొంచెం కూడా శుభ్రత లేదు, పాడులేదు. ఇట్లాంటి నైబర్స్ ఉన్నారేంటి మన ఇంటి పక్కన. ఎందుకు ఆ మాత్రం దానికి ఎందుకు ఆ మురికి బట్టలు రోజు ఉతుకుతది. మళ్ళా కరెక్ట్‌గా టైం ప్రకారం ఉతుకుతది. టైమ్ టేబుల్ ప్రకారం. మళ్ళీ తీసుకొచ్చి ఆరేస్తది. మళ్ళా అవే మురికి తోళ్ళు కట్టుకుంటది. మళ్ళా తీసుకొచ్చి అవే మురికి తోళ్ళు ఆరేస్తది. ఏమైందబ్బా ఈమెకు అసలు ఇంత డర్టీగా ఎందుకుంటుంది ఈమె అని కామెంట్ చేస్తుంటది. సరే ఆ భర్త వింటుంటాడు. ఇంక కొత్త భార్య కాబట్టి ఏమనడు గదా! సో, అలా నడుస్తూ ఉంటదనమాట రోజు. అయితే ఒకరోజు హాలిడే ఉంటది ఆ రోజు. ఈమె బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసి తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టి, "ఏవండీ రాండి బ్రేక్‌ఫాస్ట్ చేద్దాం రాండి" అనుకుంటూ రోజులాగానే యథాలాపంగా కిటికీలోంచి బయటకి చూస్తది. ఆ విండోలో అదే గ్లాస్ విండోలోంచి. చూడంగానే ఆ పక్కింటామె తళతళలాడే తెల్లటి బట్టలేసుకొని ఉంటదనమాట. ఆమె చీర ఇట్లా మెరిసిపోతుంటదనమాట. టైట్ తెల్లదనం అని చూపిస్తారు కదా అడ్వర్‌టైజ్‌మెంట్. అలా మెరుస్తూ ఉంటది. ప్లస్ ఆమె ఆరేస్తున్న బట్టలు ఇంకా మల్లెపూల్లాగా మెరిసిపోతుంటదనమాట. ఈమె షాక్ అయిపోతది. అరే! ఏమైంది ఈరోజు ఈమెకు ఇంత శుభ్రంగా ఇట్లా మెరిసిపోతున్నాయేంటి ఈమె బట్టలు అని చెప్పేసేసి శుభ్రంగా మెరిసిపోతుంటాయన్నమాట. అప్పుడు ఆమె "ఏవండీ రాండి, రాండి మీకొక అద్భుతం చూపిస్తా ఇటు రండి, రండి, రండి" అని పిలుస్తది. పిలిచేసరికి ఆయన వస్తాడు. చూడండి, చూడండి పక్కింటామె ఈరోజు ఏమైండొచ్చు? అసలు ఇదేంటి అద్భుతంగుంది. ఆమె ఎంత తెల్లటి బట్టలేసుకొనుంది. అంత శుభ్రమైన బట్టలు ఆరేస్తున్నది. అసలు చాలా, చాలా అద్భుతం. వాళ్ళ తోట గూడా ఎంత బాగుందండి. అసలు ఈ తోట శుభ్రం చేసుకుంది. అన్ని బట్టలన్నీ ఆరేసుకుంది. అసలు ఏమైంది ఈమెకి ఈరోజు అనంటే అప్పుడు భర్త చెప్తాడనమాట. ఈరోజు హాలిడే గదా! నేను మార్నింగ్ లేచి నేనేం చేశానంటే మన ఇంటి చుట్టూన్న తోటను బాగు చేశా. పనిలో పనిగా మన ఇంటి కిటికీకున్న అద్దాన్ని నేను సబ్బు పెట్టి కడిగా నేను. బాగా కడిగి దాన్నంతా శుభ్రం చేసిన. దాంతోటి ఆ శుభ్రమైన కిటికీలోంచి చూస్తున్నా గాబట్టి ఆమె తోట అందంగా కనపడుతుంది. ఆమె బట్టలు అందంగా కనపడుతున్నాయి నీకు. అంటే ఇన్ని రోజులు నువ్వు చూసింది మన కిటికీకున్న అద్దానికున్న మురికిని తప్ప ఆమె పాపం ఆనాటి నుంచి శుభ్రంగానే ఉంది అని చెప్తాడనమాట. అంటే చూడండి మనము ఈ మనస్సనేది మనకు ఈ ప్రపంచాన్ని చూసే ఒక అద్దం అనమాట. మన మనసుకు మురికుందనుకో, అంటే మన ఆలోచనలలో మురికుందనుకో, వీళ్ళని ఎట్లా చేద్దాం, వాళ్ళని ఇట్లా చేద్దాం, ఈసారి ఆమె కనిపించినప్పుడు తప్పకుండా నేను మొఖం మీద ఈ మాట అనాల్సిందే అని చెప్పేసేసి మనం ఎప్పుడైతే రకరకాల ఫీలింగ్స్, ఎమోషన్స్‌ని మనం మైండ్‌లో పెట్టుకొని ఉంటాం కదా! నకారాత్మకమైన ఆలోచన, నెగెటివ్ థాట్స్, ఇంకా డిజాస్టర్స్ థాట్స్. ఆ! పిల్లలు స్కూల్ నుంచి రావడం లేట్ అయిందనుకో, భర్త రావడం లేట్ అయిందనుకో, ఏమైందో యాక్సిడెంట్ అయిందో ఏమో అదో ఇదో అసలు వాట్ కైండ్ ఆఫ్ థాట్స్ దే ఆర్ డిజాస్టర్స్ అన్నమాట. ఇలాంటి థాట్స్ తోటి మనము మైండ్ నింపుకున్నప్పుడు, మనకు ఎదురుంగా ఉన్న వాళ్ళు కూడా అట్లనే కనపడతారు. ఓకే. నాకు మనం జబ్బుతో కూడిన ఆలోచనలు పెట్టుకుంటే ఎదురుంగా వాళ్ళు కూడా జబ్బుతోటే కనపడతారు. రాంగానే వాళ్ళు కనపడి ఏంటి ఇట్లనో ఉన్నావు ఏంటిది ఏమైంది అని వాళ్ళు బానే ఉంటారు. ముందు రోగం మనలో ఉంటదన్నమాట. సో, అలాంటి అద్దం అన్నమాట మన మనసనేది. ఒక అద్దం. మన ఆలోచనలు ఎట్లుంటే మన మనసు అట్లా కనపడుతది మనకి. సో, ధ్యానం అనేది ఏం చేస్తదంటే, ఆ అద్దాన్ని సబ్బుతోటి కడిగేస్తదనమాట. మొత్తం అద్దానికున్న మురికంతా తీసేస్తది. అందుకే మెడిటేషన్ కొన్ని రోజులు ఒక 40 డేస్ ఆఫ్ మెడిటేషన్ చేసిన తర్వాత, చక్కగా పుస్తకాలు చదువుతూ, మెడిటేషన్ చేస్తూ, సత్సంగాలలో తిరిగిన తర్వాత మన ఆలోచనలలో మార్పొస్తది. మన దృక్పథాలలో మార్పొస్తది. అంతవరకు ఏదైనా బస్తీ మే సవాల్ అనుకుంటాం మనం. అసలు మనమే పోతాం ఫైటింగ్‌కి వాళ్ళకంటే ముందు. అలాంటిది తర్వాత పోతే పోనీలే అనుకుంటే అనుకున్నారులే. సరే వాళ్ళకి తెలవదు. తెలవక మాట్లాడుతున్నారు గదా! వదిలేద్దాం వదిలేసేయి అని చెప్పి మళ్ళీ వాళ్ళు కలిసినప్పుడు బాగున్నావా? అని చెప్పి మనమే పలకరిస్తాం వాళ్ళను. కదా! అంటే వాళ్ళు అంతవరకేంటంటే వాళ్ళు పలకరిస్తారేమో అని చెప్పి గంట సేపు ఎదురు చూస్తాం గానీ, ఒక క్షణం సెకండ్ పాటు మనం పలకరిస్తే అయిపోతది గదా! అని అనుకోమనమాట. ఇప్పుడు అట్లుండదు. మెడిటేషన్‌లోకొచ్చిన తర్వాత మన ఆలోచనలు అర్థమంతా క్లీన్ అయితది గదా! అప్పుడు మనమే పలకరిస్తాం వాళ్ళని. హాయ్ అబ్బా! ఎలా ఉన్నావు? చాలా రోజులైంది నీతోని మాట్లాడి అది ఇది అన్నప్పుడు అవతలోడు ఎంత దుర్మార్గుడైనా, ఎంత శత్రువైనా మనతోని ఫైటింగ్ చేద్దామని వచ్చినా గానీ, వాళ్ళకు ఇంకా ఫైటింగ్ చేయడానికి అవకాశం ఉండదు గదా! అక్కడ. పత్రి గారి స్టైల్ అదనమాట. ఎవ్వరిని చూడు ఎంత ఆత్మీయంగా అందుకే పత్రి గారంటే అందరికి
ఎవ్వరి పత్రికను తలుచుకున్నా నాకు ఆత్మీయులు అనిపిస్తారు. ఎందుకు అనిపిస్తారంటే, ఆయన ఎదుటి వాళ్ళకి ఒక అద్దంలాగా ఉంటారన్నమాట. సో, ధ్యానం అనేది మనం అద్దానికి ఉన్న మురికినంతా సబ్బుతోటి కడిగినట్టు కడిగేస్తదనమాట. సో, కడిగిన తర్వాత మన జీవితం ఎలా ఉంటది? అంత అందంగానే కనపడతదనమాట. ప్రపంచం అంతా అందంగానే కనపడతది. ప్రతి ఒక్కళ్ళు మనలాగానే కనపడతారనమాట మనకి. సో, ధ్యానంలో ఇలాంటి మార్పు మన ధ్యానం జీవితంలో వస్తేనే మనము ధ్యానం చేస్తున్నట్టు లెక్క. లేకపోతే యాక్షన్ చేస్తున్నట్టు లెక్క. అర్థమైందా? ధ్యానంలాగా కూర్చొని మనము యాక్షన్ చేస్తున్నట్టు లెక్క తప్ప నిజానికి ధ్యానం చేసినప్పుడు మన నడవడికలో మార్పు రావాలి. మన ప్రవర్తనలో మార్పు రావాలి. మన మాటలో మార్పు రావాలి. మన ఆలోచనలలో మన మార్పు రావాలి. మన చేతలలో గూడా మార్పు రావాలన్నమాట. మార్పే మనమైన రోజు ప్రపంచం ఆటోమేటిక్‌గా బావుంటది. మనకే బావుంటది. ప్రపంచాన్ని చాలా మంది ఏమనుకుంటాము, ఫస్ట్ ధ్యానంలో అబ్బా! ఇది బాగుంది కదా! మనం వెంటనే అందరికి చెప్తే అందరూ మారిపోతారు. మనం మారకుండా ఎవడెందుకు మారతాడు? కదా! సో, మనం ఫస్ట్ మార్పు తెచ్చుకోవాలి. మనలో మార్పు రావాలి. మనలో ఉన్న గొంగళి పురుగు తత్వాన్ని ఆ ఆకులని, ఈ ఆకులని తినుకుంటూ అక్కడ రంధ్రాలు, ఇక్కడ రంధ్రాలు చేసుకునే తత్వంలోంచి హాయిగా ఆకాశంలో ఎగురే సీతాకోక చిలుకలాగా రంగురంగుల సీతాకోక చిలుకలు. సీతాకోక చిలుకలు ఈ ఈ తోటకే అందాన్ని తెస్తాయి కదా! మనం ఎక్కడుంటే అక్కడ అందం రావాలక్కడ. మనం ఒక స్కూల్‌లో ఉంటే ఆ స్కూల్‌కే అందం రావాలి. మనం ఒక ఆఫీస్‌లో పనిచేస్తున్నామంటే ఆఫీస్‌కే అందం రావాలన్నమాట మన ప్రవర్తన ద్వారా. మనం నోటితోటి మాట్లాడక్కర్లేదు. మన ప్రవర్తనే మాట్లాడాలి. ఒక మాస్టర్ మాట్లాడక్కర్లేదు నోరు తెరిచి. వాళ్ళ చేష్టలు మాట్లాడాలి. వాళ్ళ ప్రవర్తన మాట్లాడాలి. వాళ్ళ యొక్క ఆహ్, జీవన విధానమే మాట్లాడాలి తప్ప వాళ్ళు మాట్లాడక్కర్లేదనమాట. సో, అలాంటి అద్భుతమైన ధ్యాన జీవితాన్ని నాకు అందించినటువంటి పత్రిజీకి నేను వేల వేల కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థాంక్ యూ వెరీ మచ్.